ఒక గురువు ఒక పాఠాన్ని బోధించగలడు. ఒక పాఠశాల రూపురేఖల్ని మార్చగలడు. కానీ నిజమైన విద్యానాయకుడు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాను ఇచ్చి మనోధైర్యాన్ని నింపగలడు. అలాంటి ధైర్యాన్ని నింపిన ధీరోదాత్తుడు శ్రీ దేవరశెట్టి జనార్దన్ గారు ఒక సాధారణ ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించి నిరంతర శ్రమతో అసాధారణ ప్రతిభతో ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం. సూర్యాపేట జిల్లా విద్యారంగంలో చెరగని ముద్ర వేసిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. పిల్లల మర్రి పాఠశాలలో ప్రాథమిక విద్య, జడ్పీ హై స్కూల్లో 7వ తరగతిలో ప్రథమ స్థానం, లయోలా హై స్కూల్లో 10వ తరగతిలో సెక్షన్ ఫస్ట్ సాధించారు. ఆంధ్ర లయోలా కాలేజీలో ఇంటర్ విద్యను బిఎస్సి ఎంపీసీ పూర్తి చేసి బీఈడీతో పాటు తన ఉపాధ్యాయ వృత్తికి పునాదిని వేసుకున్నారు. హైదరాబాద్ నల్గొండలో బోధన చేసి 1995లో స్కూల్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి తన కలను కన్నవారి కలలను సాకారం చేశాడు. 2021లో సూర్యాపేట జిల్లా అకాడమిక్ క్వాలిటీ కోఆర్డినేటర్గా ఎదిగాడు. ఆగస్టు 15, 2024న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గారి చేతుల మీదుగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకోవడం వారి కృషికి, సేవా తత్పరతకు, అంకిత భావానికి దక్కిన గౌరవం. టిఎల్ఎం మేళాల విజయంతో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి నుంచి ప్రశంసా పత్రంతో పాటు ప్రశంసలను అందుకున్నారు. సూర్యాపేట విద్యారంగంలో ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు హరివిల్లు, ఎఫ్ఎల్ఎన్, ఉన్నతి, న్యాస్, పరాక్, ఏటీఎల్ ల్యాబ్స్, ఏఆర్విఆర్ ల్యాబ్స్, ఇంటరాక్టివ్ ప్యానల్స్, లైబ్రరీ డెవలప్మెంట్, కెరియర్ కౌన్సిలింగ్, టీచర్ ట్రైనింగ్, డిజిటల్ లెర్నింగ్, కళా ఉత్సవ్, వారధి ఫౌండేషన్ కార్యక్రమాలు ఇలా కొత్త ప్రమాణాలను, విద్యా విధానంలో కొత్త పోకడలను తీసుకొచ్చారు. సంస్థను ముందుకు నడిపే ఆయన నాయకత్వ లక్షణాలు టీమ్ బిల్డింగ్, టీమ్ లీడింగ్, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన, సమీక్ష సమావేశాల్లో స్పష్టమైన మార్గదర్శకత, రోజు కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఆయనను ఒక ప్రత్యేక నాయకునిగా నిలబెట్టాయి. ప్రతి విద్యార్థికి ఒక జీవితం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు నాణ్యమైన విద్యను ఇవ్వడం అన్నది ఒక లక్ష్యం కాదు, ఒక బాధ్యత అని చెప్పే వ్యక్తిత్వం వారిది. నూతన ఆలోచనలు, సాంకేతికత, ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్, నిరంతర మోటివేషన్ మొదటి తరం విద్యార్థులను జీవితంలో ముందుకు నడిపించే కృషి ఏ ఒక్క ఉపాధ్యాయుడు పాత్ర కాదు, ఇది అందరి ఉపాధ్యాయుల పాత్ర. ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరేలా దారి చూపిస్తూ గురువు అనే పదానికి ఆయన కొత్త అర్థం చెప్పారు. అలాంటి గురువులను విద్యార్థులు జీవితాంతం హృదయంలో నిలుపుకుంటారు అని అనడం అతని నైజం. శ్రీ దేవరశెట్టి జనార్దన్ గారు క్రమశిక్షణకు ప్రతీక, నిష్కలంకతకు ఉదాహరణ, నూతన ఆలోచనలకు సంకేతం, విద్యా విలువలకు మార్గదర్శి. ఇది ఒక ఉపాధ్యాయుడి కథ కాదు, ఇది ఒక దిశానిర్దేశకుడి అమోఘ ప్రయాణం. మీ రియల్ టాక్ విత్ డిఆర్కేలో శ్రీ దేవరశెట్టి జనార్దన్ గారి ప్రేరణాత్మక ఇంటర్వ్యూ మీకోసం. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ టాక్ విత్ డిఆర్కే. ఈరోజు మనం ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. క్వాలిటీ కోఆర్డినేషన్ ఆర్ క్వాలిటీ కోఆర్డినేటర్ అనే పదం మనం ఇండస్ట్రియల్ ఏరియాలో, కార్పొరేట్ లెవెల్లో మనం వింటూ ఉంటాం. కానీ గవర్నమెంట్ విద్యాశాఖలో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ సూర్యాపేట జిల్లాలో మరి క్వాలిటీ కోఆర్డినేషన్ అనేది మన దేవరశెట్టి జనార్దన్ గారు గౌరవనీయులు మరి ఎలా ఇంప్లిమెంట్ చేసి ఎలా సక్సెస్ అయ్యారు అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు రియల్ టాక్ విత్ డిఆర్కే. సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, గుడ్ మార్నింగ్. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ రవి సార్. థ్యాంక్ యూ. Sir, congratulations for successfully completing your term. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రవి. గౌరవనీయులు కలెక్టర్ గారు మరియు గౌరవనీయులు డిఓ గారు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను చాలా చక్కగా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి చాలా ఓపికతో చేసినటువంటి మన దేవరశెట్టి జనార్దన్ గారిని ఈరోజు కలవడం చాలా హ్యాపీగా ఉంది. హలో సార్. రవి గారు, గుడ్ మార్నింగ్ సార్.
రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ దట్. సార్, ఇప్పుడు క్వాలిటీ కోఆర్డినేషన్ అనే పదంలో గ్యాప్స్ ఫస్ట్లో మీరు ఈ జాబ్ చార్ట్ తీసుకున్నప్పుడు ఏం గ్యాప్స్ పరిశీలించారు? మీకు ఎస్సీఆర్టీ కానీ, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, మన సూర్యాపేట జిల్లా కలెక్టర్ కానీ, డిఓ గారు కానీ మీకు ఇచ్చినటువంటి గోల్స్ ఏంటి సార్? ఓకే, Yeah. నైస్ క్వశ్చన్. Yeah. విద్యాపరంగా ఏదైతే మనం ఆలోచించాలనో ఆచరించాలనో దానికి అనుగుణమైన ప్రశ్న మీరు అడిగారు. ఎస్. 2021లో పాండమిక్ గ్లోబల్గా వచ్చిన విషయం తెలుసు. అప్పుడున్న పరిస్థితుల్లో మనం 2021లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే, జాతీయ సాధన సర్వే నిర్వహించినప్పుడు భారతదేశంలోని 36 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రము దాదాపు బాటంలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ చెల్లించిపోయినారు. అరే, మన రాష్ట్రము ఆర్థికంగా ఇంత వెనకంజలో లేదు, కానీ విద్యాపరంగా ఎందుకు ఇంత వెనకంజలో ఉందని చెప్పి అప్పుడున్నటువంటి సెక్రటరీ వాకాటి కరుణ గారు మమ్మల్ని ఉద్దేశించి స్టేట్ లెవెల్ మీటింగ్లో మమ్మల్ని అందరిని ఉద్దేశించి చెల్లించిపోయా నేను. మన ప్రభుత్వ బడిలోకి వచ్చేటువంటి పేద విద్యార్థులకు దే డోంట్ నో వాట్ ఈజ్ హోప్, దే డోంట్ నో వాట్ ఈజ్ ఆపర్చునిటీ. అలాంటి పిల్లలకు మనమే ఫస్ట్ పేరెంట్గా కావాలి. పేరెంట్ రోల్ కూడా ఉపాధ్యాయులు పోషించి న్యాయం జరగాలి అనేటువంటి ఒక మంచి ఉన్నతాశయంతో మేడం గారు కూడా ఒక బుక్ సజెస్ట్ చేయడం జరిగింది రవి గారు. అది గ్రేస్ అండ్ షైన్ అనేటువంటి ఒక బుక్ సజెస్ట్ చేశారు. అందులో ఛాలెంజింగ్ స్కూల్స్, ఛాలెంజింగ్ సర్కమ్స్టెన్సెస్, చాలామంది పిల్లలకు ఎందుకు చదువు రావట్లేదు అంటే వాళ్ళు అనేక సమస్యలు ప్రస్తావిస్తుంటారు. ఇంతకన్నా ఇంకా ఎక్కువ తీవ్రమైన సమస్యలు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పిల్లలను మోటివేట్ చేస్తూ పిల్లలను విద్యాపరంగా ఎలా ముందుకు తీసుకోవచ్చు అనేటువంటి ఒక చక్కటి అద్భుతమైన పుస్తకము అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ గారు సూచన చేశారు. వెంటనే మేము ఆ పుస్తకాన్ని చదవడమే కాక పలు వేదికల మీద చెప్పినప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు కొనుక్కొని దాన్ని వల్ల మోటివేట్ అయ్యి కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు హోప్ అంటే ఏంటి, ఆపర్చునిటీ అంటే ఏంటి, డ్రీమ్ అంటే ఏంటి తెలియజేసి చిన్నగా ఒక క్రమక్రమంగా టీచర్స్ యాటిట్యూడ్లో చేంజ్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 2024లో పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ నిర్వహించినప్పుడు మన జిల్లా బాటం నుంచి ఒక 10 ప్లేసెస్ మెరుగైంది. కాబట్టి సో ఉన్నతాధికారుల యొక్క లక్ష్యం ఏంటంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వ లక్ష్యమే అధికారుల లక్ష్యం అవుతుంది. అధికారుల లక్ష్యానికి అనుగుణంగా ఒక కోఆర్డినేటర్గా మేము మాకున్నటువంటి ఎంఈఓను, ఎంఎన్ఓలను, హెడ్ మాస్టర్లను, టీచర్లను మోటివేట్ చేస్తూ యాటిట్యూడ్ చేంజ్ చేస్తూ మన గోల్ రీచ్ అయ్యే విధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ మెరుగుపడే విధంగా మేము మోటివేట్ చేస్తున్నాం. ఓకే, నైస్ సార్. సార్, చాలా చక్కగా వివరించారు ఆ గోల్స్ని ఎలా రీచ్ అయ్యారు ఏంటని. సార్, ఇప్పుడు మొదటి క్వశ్చన్ ఏంటంటే, నా అనుమానం, డౌట్, ఒక స్కూల్లో ఒక 10 మంది టీచర్స్ని, ఒక 100 మంది పిల్లల్ని మనం కోఆర్డినేట్ చేయడం కానీ లేదా వాళ్ళని చక్కగా పెట్టడంలో కానీ చాలా ఇబ్బంది పడతాం. సార్, ఫస్ట్ మీ రోల్ తీసుకున్నప్పుడు డిస్ట్రిక్ట్ మొత్తాన్ని టీచర్స్ అందరినీ మీరు కోఆర్డినేట్ చేస్తూ ఈ జాబ్ చేయాలనేది ఒక గోల్. మీరు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి సార్? ఇది మీలో ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి? ఇది సాధ్యమవుతుందా? ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? వెరీ గుడ్. యాక్చువల్గా చెప్పాలంటే రవి గారు, నేను 2009లో గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకున్నాను. అప్పుడు నేను ఎంచుకున్న స్కూల్లో ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉంది, హై ఎన్రోల్మెంట్ ఉంది. అంటే అది జడ్పిహెచ్ఎస్ తాళసింగారం అనే ఒక స్కూలు నూతనకల్ మండలానికి సంబంధించింది. అక్కడ 400 వరకు ఎన్రోల్మెంట్ ఉంది. అదొక సక్సెస్ స్కూలు, నెబ్జెల్ స్కూలు, ఓపెన్ స్కూలు, తర్వాత ఎన్ని హంగులు ఉండాలో అన్ని హంగులు ఉన్నటువంటి స్కూల్. అక్కడ పనిచేయడం వలన నేను చాలా టీచర్స్ నుంచి, కమ్యూనిటీ నుంచి నేర్చుకోవడం జరిగింది. ఆ తదుపరి నేను సిరికొండకు వెళ్ళిన మోతే మండలము, అక్కడ కూడా అన్ని హంగులు ఉన్నాయి, కాంప్లెక్స్ స్కూల్. అప్పుడు జేడి వెంకట నరసింహ గారు ఒక బ్రిటిష్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రొఫెసర్ గారిని కొన్ని స్కూల్స్ అబ్జర్వ్ చేయండి, జిల్లాలో ఉన్న కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, సక్సెస్ స్కూల్ అబ్జర్వ్ చేయండి అన్నప్పుడు మనకు ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ గారు మా స్కూల్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు చాలా వారు ఏం పరిశీలిస్తారు, ఏమి క్వశ్చన్స్ అడుగుతారు అనేటువంటి చాలా కన్సర్న్స్ ఉండే.
దాన్ని మేము సమర్థవంతంగా ఫేస్ చేసినప్పుడు మా కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. వాళ్ళు ఒక రికమెండ్ చేశారు, ది స్కూల్ ఈజ్ బీయింగ్ రన్ బై అన్ ఏబుల్ అండ్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి రాసి నన్ను ఒక ఎస్ఆర్పిగా ప్రపోజ్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ టైం ఒక ఎస్ఆర్జిగా స్కూల్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఇలా అందరూ అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో కూడా ఇలా ఎంపిక చేయబడ్డటువంటి టీచర్సే అక్కడ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి మేము ఒక 5 డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లీడర్షిప్ మీద తీసుకోవడం జరిగింది రవి గారు. ఆ కార్యక్రమంలో చాలా మేము ఇంకా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనండి, లీడర్షిప్ క్వాలిటీస్ అనండి, అవన్నీ పెంచుకోవడం జరగడం వల్ల నాకు ఇంకా పై పోస్టులో చేయాలనేటువంటి, ఇంకా ఉన్నతమైనటువంటి పోస్ట్ చేయాలనేటువంటి కోరిక మీద కొంత కాన్ఫిడెన్స్తో రావడం జరిగింది. అప్పుడు చాలామంది ఉపాధ్యాయులు సపోర్ట్ చేశారు, ఉన్నతాధికారుల సపోర్ట్ దొరికింది, డిఈఓల సపోర్ట్ దొరికింది, వాళ్ళ ఎంకరేజ్మెంట్ దొరకడం వల్ల అందరినీ కలుపుకొని ఒక సమన్వయకర్తగా నాది ఒకటే ప్రిన్సిపల్, వర్క్ విత్ ఇంటిగ్రిటీ అండ్ సక్సీడ్ విత్ ఇంటిగ్రిటీ. జట్టుగా పనిచేద్దాం, జట్టుగా సమిష్టిగా విజయం సాధిద్దాం అనేటువంటి ఒక ప్రిన్సిపల్లో భాగంగా నేను నా యొక్క భావన ఏంటంటే, ఎక్కడైనా లోటుపాట్లు గమనిస్తే వాటికి కొంచెం తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, లోటుపాట్లు ఎక్కడైనా ఉంటాయి, మంచి విషయాలు ఎక్కడైతే గ్రహిస్తానో వాటిని అక్నాలెడ్జ్ చేసి, అప్రిషియేట్ చేసి, ఎంకరేజ్ చేయడం నాకు ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి లక్షణం. దాంట్లో భాగంగా మీరేమన్నా వాళ్ళే అంటారు అప్రిషియేట్ చేసినప్పుడు, లేదు సార్ ఏదైనా మా సైడ్ ఉంటే గ్యాప్స్ ఉంటే చెప్పండి అని వాళ్ళు పొలైట్గా అడుగుతారు. కాబట్టి నాకు ఎక్కడ కూడా ఇబ్బంది అనేది కలగలేదు. నాకు డిఆర్పిల రూపంలో, ఎంఈఓల రూపంలో, ఎంఎన్ఓల రూపంలో, కాంప్లెక్స్ హెచ్ఎంస్ అందరూ, ప్రతి ఒక్కరూ జిల్లాలోని అందరూ ఉపాధ్యాయుల నుంచి పూర్తి సహాయ సహకారాలు వచ్చినాయి. అదేవిధంగా జిల్లా అత్యున్నత యంత్రాంగమైన గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు, పూర్తి స్వేచ్ఛను, సపోర్ట్నిచ్చి గో హెడ్ అని చెప్పి మమ్మల్ని అలా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. వారి సహకారంతో నేనైతే ఏ ఇబ్బంది లేకుండా 4.5 సంవత్సరాల టెన్యూర్ అయితే పూర్తి చేసుకున్న జరిగింది రవి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మీరు అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ అయినాయి సార్, మేము విట్నెస్ కూడా చేసాం దానికి. ఒక క్వశ్చన్ మధ్యలో కాంటెక్స్ట్ సార్, నేను మిమ్మల్ని చూశాను చాలా ట్రైనింగ్స్లో, ఎక్కడ కూడా మీరు ఆ ఓపికని ఎక్కడ కూడా వదలలేదు సార్. ఏంటి సార్ సక్సెస్ మాలాంటి యంగ్ టీచర్స్కి మరియు చూసే వాళ్ళకి, వ్యూవర్స్కి ఆ ఓపిక ఎక్కడ కూడా మీరు మీ యాంగర్ అనేది ముఖంలో కనపడలేదు సార్. సో వాట్ ఈస్ ద సక్సెస్ మెయింటైనింగ్ యువర్ పేషెన్స్? అంటే ఏదంటే లాంగ్ రన్లో చూసినట్లయితే, ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా నేను సెయింట్ జేవియర్ లయోలా హై స్కూల్ స్టూడెంట్ను. అంతకన్నా మునుపు చెప్పాలంటే 1 to 7th మా స్వగ్రామమైన పిల్లలమారిలో ఎంపీపీఎస్ జెడ్పీ స్కూల్ స్టూడెంట్ని. మొదటి నుంచి నాకు ఓపిక ఉందనే చెప్పాలి. 10th క్లాస్లో ఒక ఆటోగ్రాఫ్ తీసుకున్నప్పుడు ఒక మరియన్న అనేటువంటి వారు ఆటోగ్రాఫ్లో రాశారు, లెర్నింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ నౌ, టు లెర్న్ పేషెన్స్ అండ్ సాక్రిఫైస్ ఈజ్ రిక్వైర్డ్ అని రాశారు. అది ఇప్పటికీ నాకు 86లో రాసినటువంటి కోట్ ఇప్పటికీ గుర్తుందంటే, పేషెన్స్ అంటే మన తెలివితేటలు, ప్రతిభ పాఠవాలే మన జ్ఞానాన్ని పెంచుతాయని నేనైతే భావించను. ఎవరికైతే తెలివితేటలు, ప్రతిభ తక్కువ ఉన్నప్పటికి కూడా ఎవరికైతే ఓపిక ఎక్కువ ఉంటుందో, విద్యార్థి పరంగా కానీ ఎవరైనా కానీ, ఓపిక అనేటువంటిది మనను బలోపేతం చేస్తుంది అనేటువంటి ఒక భావన అయితే నాకున్నది. మరి ఆ ఓపిక ఉంటేనే మరి ఏ చిన్న అపశృతి అయిన టీచర్స్ యొక్క మనస్తత్వం ఎట్లుంటుంది అంటే హైలీ సెన్సిటివ్ ఉంటుంది. మనం పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. మన ఓపిక నశించి ఏదన్నా ఒక చిన్న డిస్టర్బెన్స్ మన వల్ల క్రియేట్ అయితే అది పెద్ద డిస్టర్బెన్స్గా అవుతుంది. కాబట్టి అక్కడ ఓపిక, మనం ప్రోగ్రామ్స్ రన్ చేసేటప్పుడు చాలా ఓపిక అనేది అవసరం. కాబట్టి దాన్ని నేనైతే ఫాలో అయినా. సూపర్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ అండ్ సక్సెస్. సార్, ట్రైనింగ్స్ అనే టాపిక్ ముందుకు వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్. ఇన్ సర్వీస్ అనేది క్వాలిటీకి, టీచర్ యొక్క క్వాలిటీకి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉంది సార్ దానికి? ఓకే, మామూలుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కానీ, నామ్స్ ప్రకారం కానీ ప్రతి ఉపాధ్యాయుడు ఒక సంవత్సర కాలంలో 20 వృత్యంతర శిక్షణ కార్యక్రమాలకు హాజరవ్వాలి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, నాలెడ్జ్ అనేది కావచ్చు, రీసెర్చ్ అనేది ఉన్నంతకాలం ఎప్పుడు కూడా అప్డేషన్స్ ఉంటాయి. కాబట్టి ఆ అప్డేషన్స్ అందిపుచ్చుకోవాలి. మన డైవర్సిటీ చాలా ఉంటుంది. మన ఉపాధ్యాయులు 35 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అట్లా చాలా ఎక్స్పీరియన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. చాలా డైవర్సిటీ ఉంటుంది. కాబట్టి
మనకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు అనేది చాలా అవసరం. దాంట్లో భాగంగా స్పెషల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారంగా హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అనేది ఉండాలి. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ లెర్నింగ్ అవుట్కమ్స్కే పరిమితం కాకుండా 21వ శతాబ్ది నైపుణ్యాలైనటువంటి క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, కొలాబరేటివ్ వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్ వీటికి కూడా ప్రాధాన్యత ఇస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్గా తయారవుతారనేటువంటి ఉద్దేశంతో చాలా విషయాలు అంటే ఎలా బోధించాలనేటువంటిదే కాదు వృత్యంతర శిక్షణ, ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని 21వ శతాబ్దపు నైపుణ్యాలే కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియలు ఎలా చేయాలనేటువంటి దాని గురించి టెక్స్ట్ బుక్లో అవి మన ఎస్సీఆర్టీచే రూపొందించిన టెక్స్ట్ బుక్స్ను మనం ఎనర్జైజ్డ్ టెక్స్ట్ బుక్స్ అంటున్నాము. వాళ్ళు ఫోర్వర్డ్లో రాశారు. వాటిని ఎలా ట్రాన్సాక్ట్ చేయాలి అనేటువంటిది, అసెస్మెంట్ ఎలా చేయాలనేటువంటిది అన్నిటి మీద మనకు వృత్యంతర శిక్షణ అనేటువంటిది అవసరము అని నేనైతే చాలా అవసరం అనే భావిస్తున్నాను. ఓకే సార్. సార్ ఇన్ సర్వీస్ ఎంత ఇంపార్టెంటో మీ మాటల్లో మాకు అర్థమైంది సార్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే టీచర్స్ ఓకే ఈ ఏదైతే మీరు చెప్పారో అప్డేట్ అవ్వడం లేదా ట్రెండింగ్ ఫాలో అవ్వడం, టెక్స్ట్ బుక్కే పరిమితం కావద్దు అనేది. సో ఇఫ్ ఎనీ టీచర్ ఈ లెసన్లు ఇప్పుడున్న టెక్స్ట్ బుక్ ఎప్పుడు చెప్పాలి, ఈ ట్రైనింగ్లో నేర్చుకుంది ఎలా ఇమిడించాలి అని ఒక డౌట్ వచ్చినప్పుడు, ఇఫ్ ఎవరు లేరు బట్ ఇఫ్ ఏ టీచర్ మీ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ అవి ఇవి ఇంక్లూడ్ చేయడం ఎలా అని అన్నప్పుడు మీ జవాబు ఏంటి సార్? ఎందుకంటే వీ హ్యావ్ సర్టన్ స్టిపులేటెడ్ టైమ్ ఫర్ ఫినిషింగ్ దిస్ టెక్స్ట్ బుక్. సో మళ్ళీ ఈ కొత్తవి, సో టీచరు టెక్స్ట్ బుక్కే పరిమితం అవ్వాలా లేదా బయట నుంచి కూడా దాన్ని ఎలా జత చేసి టీచర్ ఉపయోగించుకోవాలి సార్? టీచర్స్ మేజర్గా రేజ్ చేసే క్వరీ ఏంటంటే సిలబస్ కంప్లీషన్ అనేది రేజ్ చేస్తారు. అయితే ప్రాథమిక స్థాయికి సంబంధించి టీచర్ హ్యాండ్ బుక్స్, చిల్డ్రన్స్ వర్క్ బుక్స్ ఏది టెక్స్ట్ బుక్ అనుగుణంగా ఒక టెక్స్ట్ బుక్ అనే టూల్ ద్వారా ఆ తరగతి విద్యార్థులకు ఏ విద్యా ప్రమాణాలు అందించాలి అనేటువంటి ధ్యేయంగా లక్ష్యంగా స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారి చేత మనకు టీచర్ హ్యాండ్ బుక్స్ ఎలా ఒక యూనిట్ను ఎలా ట్రాన్సాక్ట్ చేయాలి, ఒక యూనిట్ను ఎన్ని పీరియడ్ల కింద విభజించుకోవాలి, దాంట్లో ఏమి లెర్నింగ్ అవుట్కమ్ గోల్గా టీచ్ చేయాలనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. 140 టీచింగ్ పీరియడ్స్ ఓకే అనేది టీచింగ్ పీరియడ్స్ ప్లస్ ప్రాక్టీస్ పీరియడ్స్ అని చెప్పి ప్రైమరీ లెవెల్కి అద్భుతంగా డిజైన్ చేశారు. అది అల్టిమేట్గా టీచర్స్ యావత్తు ఉపాధ్యాయ లోకం అంతా కూడా దాన్ని స్వీకరించారు, అభినందించారు, సక్సెస్ అయింది. ఇప్పుడు ఒక క్లారిటీ అనేది అయితే వచ్చింది. అయితే హై స్కూల్ వాళ్ళకు సంబంధించి లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది అయితే ఎల్ఐపి ప్రోగ్రామ్ ఉందో అయితే వారికి ఒక మాడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఒక యూనిట్ను తీసుకొని మాదిరి పాఠ్య ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. కాబట్టి సిలబస్ కంప్లీట్ చేయడానికి టైం సరిపోవడం అనేది లేదు. 220 పని దినాలలో మనం 140నే క్రైటీరియా తీసుకొని ఈ 140 డేస్లనే సిలబస్ కంప్లీట్ చేయాలి అనేటువంటిది వచ్చింది. కాబట్టి డిసెంబర్ వరకల్లా ఎస్ఎస్సికి మోస్ట్ ఆఫ్ ది హై స్కూల్స్లో 10th క్లాస్ వాళ్ళకు సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు దాని యొక్క ప్రాధాన్యత, అటువంటి ఆలోచన అయితే చాలా తగ్గిపోయిందని నేనైతే భావిస్తున్నాను. ఎస్ సార్, ఎస్. ఓకే సార్. ఒక టీచర్ కూడా ఆయన బాధ్యత సిలబస్ కంప్లీట్ చేయడం మరియు అప్డేట్ అవ్వడం మరియు ట్రెండింగ్ని జతపరచడం ఆ సిలబస్కి అనేది. సార్ ఇప్పుడు ట్రైనింగ్స్ యాజ్ ఏ క్వాలిటీ కోఆర్డినేటర్గా ఒక ట్రైనింగ్ మీరు ప్లాన్ చేసినప్పుడు టీచర్స్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసేది, అది మీరు అచీవ్ అయినారని అనుకున్నారా లేదా ఇంకా ఇంకా ఇన్పుట్స్ ఇంకా ఉండాలి అనేది ఏమన్నా అభిప్రాయపడరా సార్ ట్రైనింగ్స్లో? ఓకే, జనరల్గా ఏ ట్రైనింగ్ యొక్క పర్పస్ అయినా కానీ ఒకటి నాలెడ్జ్ను ఎన్హాన్స్ చేయడం. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ కొత్త విషయాలు కాదు, కొంత అప్డేషన్, నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్, యాటిట్యూడ్ డెవలప్మెంట్ చేయడం, స్కిల్ డెవలప్మెంట్ చేయడం. ఓకే. అయితే ఏ ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణ కార్యక్రమాల్లో అయినా మనము వాళ్ళు ఎంతమంది హాజరవుతున్నారు, ఒక 2 or 3% జెన్యూన్ రీజన్స్ వల్ల వాళ్ళు ఆబ్సెంట్ అవుతారు. ముందు అటెండెన్స్ బాగా ఉంది అంటే కొంత సక్సెస్ అయినట్టుగా భావిస్తాం. ఓకే. తర్వాత వాళ్ళు ఎంత ఎంగేజ్ అవుతున్నారు,
మనం ఎంచుకున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ క్యాస్కేడ్ మోడ్లో ట్రైనింగ్ జరుగుతాయి. ఎస్ బాగా ది బెస్ట్ వాళ్ళకి ఎవరికైతే ఎక్కువ ఇష్టం ఉండి ఎవరు వర్త్ఫుల్ ఉంటారో వాళ్ళు వాలంటరీగా సార్ నేను ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చే స్టేట్ ట్రైనింగ్కి వెళ్తానని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ ద్వారా ఇక్కడ మళ్ళీ క్యాస్కేడ్ మోడ్లో మండలానికి 2 చొప్పున, సబ్జెక్ట్కి 2 చొప్పున, యూపీ కాంప్లెక్స్ అయితే అట్లా సబ్జెక్ట్ యూపీ కాంప్లెక్స్ 2 చొప్పున అట్లా మనం తీసుకొని ఎస్ టీంలను మనం నడిపిస్తాము. అక్కడ ఏదైతే స్టేట్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ జిల్లాలో ఇస్తారో అక్కడ పర్ఫెక్ట్గా 1 డే ఫుల్ సెషన్ కూర్చొని అవి ఎఫెక్టివ్గా వీళ్ళకి రీచ్ అవుతున్నాయా లేదని అయితే నేను చూసేది సార్. చూడడం వల్ల ఏంటంటే మనం 100కి 100 ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, కానీ కొంతలో కొంత అయితే మనం ఒక 20-30% టీచర్స్లో అయితే వాళ్ళు క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనేది అయితే మనకు అనిపిస్తుంది. ఇది నా మాట కాదు, ఇది మన మానిటరింగ్ ఆఫీసర్స్ కానీ జిల్లా అత్యున్నత అధికారులు కానీ ఈ ట్రైనింగ్స్ ఎంత మేరకు పిల్లలకు ఉపయోగపడుతున్నాయి, టీచర్లకు ఉపయోగపడుతున్న కన్సర్న్ అయితే ఎప్పుడైనా ఉన్నది. ఓవరాల్గా చూసినట్లయితే లాంగ్ రన్లో టీచర్లకు పిల్లలకైతే మేలు చేసేటట్టుగానే శిక్షణలు నడిచినాయి. ఎస్ సార్, యు ఆర్ ట్రూ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్ ఈజ్ ద సెంటర్ పాయింట్. టీచర్ కాదు, ఆయన ఏం నేర్చుకున్నా స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని నేర్చుకోవాలి ట్రైనింగ్స్లో. సార్ ఇప్పుడు ద బెస్ట్ ట్రైనింగ్ అంటే వర్స్ట్ అనేది లేదు సార్, అన్ని సక్సెస్ అయినాయి తెలుసు. సో మీరు పర్సనల్గా ఓవరాల్గా ఒక బెస్ట్ ట్రైనింగ్ ఏదంటే ఏది చెప్పగలుగుతారు సార్ మీరు మీ క్వాలిటీ కోఆర్డినేషన్లో? అంటే నేను చాలా టీసార్ అని ఒక 2021లో టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్, అది పూర్తిగా వర్చువల్ మోడ్లో జరిగిన ట్రైనింగ్ కార్యక్రమం. నిష్టా ప్రోగ్రామ్, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ టీచర్స్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. నా హయాంలో జరిగిన ట్రైనింగ్స్ ఏంటో ముందుగా వివరించిన తర్వాత అందులో ఏది సంతృప్తినిచ్చింది, ఏది ఎక్కువగా ఉపయోగపడదని నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మొట్టమొదటిగా ఉపాధ్యాయుడు తన వృత్తిని ఎంత మేరకు నిర్వర్తిస్తుండని స్వీయ సమీక్ష చేసుకోవడము టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్ అద్భుతంగా కొంతమంది మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ కావచ్చు, సీనియర్ మోస్ట్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ల చేత ఒక్కొక్కరికి ఒక టాపిక్ ఇచ్చి వారి చేత ఇది మనం చెప్పించడం జరిగింది. అది నాకు కొంచెం తృప్తినిచ్చింది. అందులో ఏం లేదు, ఉపాధ్యాయుల పనితీరును స్వీయ సమీక్ష. ఉపాధ్యాయుల పనితీరు అన్నప్పుడు దాంట్లో ఏమొచ్చిందంటే తనకు సబ్జెక్టు ఆయన ఏం బోధిస్తుండో ఆ బోధించే సబ్జెక్టు మీద ఎంత నాలెడ్జ్ ఉంది, తర్వాత పెడగాజీ మీద ఎంత అవగాహన ఉంది అనేటువంటి అసెస్మెంట్ మీద ఎంత అవగాహన ఉందని చెప్పేసి స్వీయ సమీక్ష చేసుకున్నప్పుడు ఉపాధ్యాయులందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళ పర్ఫార్మెన్స్కు వాళ్ళే మూల్యాంకనం చేసుకొని మా పనితీరు బాగుందని వాళ్ళకు వాళ్ళు కితాబు ఇచ్చుకున్నారు. అప్పుడు మనం ఒక ప్రశ్న వేసినాం, వాస్తవంగా మీరు స్వీయ సమీక్షకు అనుగుణంగా పని చేస్తున్నారని వేసినప్పుడు ఇంట్రాస్పెక్షన్లో పడి పనితీరును మెరుగుపరుచుకున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా సూర్యాపేట జిల్లాలో కొంచెము వాళ్ళని అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేసి గుర్తిస్తే మాత్రం అద్భుతమైన మేధావులు ఉన్నారు, అద్భుతంగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉండబట్టే జిల్లా 10వ తరగతిలో అద్భుతమైన రిజల్టు మన కలెక్టర్ వెంకట్రావు గారు ఉన్నప్పుడు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు కూడా ప్రతిభా పురస్కారాలు అని చెప్పి ఆ ఆనవాయితీని మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి చాలా మార్పు అయితే వచ్చింది. పోయిన సంవత్సరం ఎస్ఎస్సి రిజల్ట్స్లో 584 మార్క్స్ దాకా వచ్చినాయి. ఇకపోతే ట్రైనింగ్ విషయానికి వస్తే రీసెంట్గా మనము ఎఫ్ఎల్ఎన్ మీద ట్రైనింగ్స్ ఇచ్చుకోవడం జరిగింది 2024లో. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో మనం అట్టడుగునున్నాం కాబట్టి స్థాయిని పెంచుకోవడానికి శిక్షణ ఇస్తే ఆ శిక్షణలో సక్సెస్ఫుల్ అవ్వబట్టే 26వ ప్లేస్కి వచ్చినాం. సూర్యాపేట జిల్లా కూడా 0 to 25, 25 to 50, 50 to 75, 75 to 100 అనేటువంటి ఒక స్కేల్లో 6th క్లాసు మినిమం 75 రేంజ్లో ఉంది. 3rd 9th ఏమో 75 అబోవ్ రేంజ్లో ఉన్నాయి. అంటే కారణం ఏంటంటే మనం ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి శిక్షణ విజయవంతమైంది అనడానికి దాన్ని మించినటువంటిది లేదు. నాస్ మీద మన ఉపాధ్యాయులు ఏదైతే శిక్షణ ఇచ్చిండ్రో ఆ క్వశ్చన్ పేపర్ సరళ ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి, దాన్ని ఏ విధంగా మూల్యాంకనము మన ప్రాక్టీస్ టెస్ట్లు ఏ విధంగా పెట్టాలనేటువంటిది ఉపాధ్యాయులు అందరికీ శిక్షణ వెళ్ళబట్టి రూట్ లెవెల్ వెళ్ళబట్టి అది విజయవంతమైందని నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఓకే. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ డిఓ గారు, మనం చూస్తూనే ఉన్నాం. అంటే నా సర్వీస్లో అంటే కలెక్టర్ గారు ఇంత చక్కగా మన జిల్లాలో ఎడ్యుకేషన్ మీద పెట్టినటువంటి ఆ ఇంట్రెస్ట్
నాకు చాలా బాగా నచ్చింది సార్. ఎస్ సార్. సో డిఓ గారు కూడా ఆయన యొక్క అభిప్రాయాలు చెప్పినప్పుడు ఎంత ఇంపార్టెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. సరే, మన కలెక్టర్ గారి గురించి, డిఓ గారి గురించి, వాళ్ళ యొక్క ఎయిమ్స్ గురించి మీ మాటల్లో మీరు ఎలా ఫీల్ వాళ్ళు చెప్పేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఉపాధ్యాయులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు సార్? సో రియల్గా మనం ఒక గౌరవ కలెక్టర్ గారు ఉపాధ్యాయ కమ్యూనిటీకి సంబంధించిన వారు. ఓకే. తరచుగా చెప్తుంటారు, ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ మై పేరెంట్స్ ఆర్ ఎలిమెంటరీ టీచర్స్. ఓకే. ఇప్పుడు వీరు కలెక్టర్ అయ్యాక కూడా వారి అమ్మ నాన్న ఇంకా ఆ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగానే కొనసాగుతున్నారు. వారు విద్య అంటే వారికి మనం ఏమంటాం, ఆరో ప్రాణం అంటాం కదా. విద్య అంటే అంత అమితమైన ఇష్టము. సూర్యాపేట జిల్లాను రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి స్థితిలో చూడాలనేటువంటి ఒక గట్టి తపన, సంకల్పం ఉన్నది. చాలా టైం స్పెండ్ చేస్తూ అటు జిల్లా విద్యాశాఖ అధికారులు, మా కోఆర్డినేటర్లను, ఎంఈఓలను తరచుగా కలుస్తూ ఒక్కొక్క సమీక్షలో కనీసం 4-5 గంటల సమయం నాన్ స్టాప్గా ఇస్తూ ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో, గ్యాప్స్ ఎక్కడున్నాయి, మీ దగ్గర బాగుంది అని చెప్పి అలా ఇవ్వడము నిజంగా స్ట్రెంగ్త్, డిపార్ట్మెంట్కు స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా మేము మా యొక్క పూర్తి సర్వీసులో ఒక కలెక్టర్స్ ఇంత ఇన్వాల్వ్ అయ్యి విద్య మీద ఇంత దృష్టి కేంద్రీకరించి, మన భానుపురి జిల్లా, భానుడు అంటే సూర్యుడు, సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నాము కాబట్టి అంత చైతన్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి, మన జిల్లా అత్యున్నతంగా రిజల్ట్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. దానికోసం ఎప్పుడు చెప్తుంటారు, నిరంతరం చెప్తూ ఉండడం వల్ల ఆ మోటివేషన్ అనేది ఒక డ్రైవ్గా పనిచేస్తుంది. ఇకపోతే మన విద్యాశాఖ అధికారి గారు అయితే చాలా ఫ్రెండ్లీగా, ఒక ఫెయిత్ అనేది ఉంటుంది, మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంటారు. తర్వాత మేము ఈ పని చేస్తాము అని చెప్పి అన్నప్పుడు ఈ విధంగా మామూలుగా ఈ పని చేయండి అంటది. ఏ విధంగా చేయాలో, ఎలా చేయాలనేది ఏ గైడ్ లైన్స్లో, ఏ సర్క్యులర్లో, ఏ ప్రొసీడింగ్స్లో స్టేట్ నుంచి రావు. కొన్ని మనమే వ్యూహాలను రూపొందించుకొని మనం చేస్తుంటాం. ఆ క్రమంలో డిఓ గారు మా మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంచి మాకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు కాబట్టి, సహాయ సహకారాలు బాగా అందుతున్నాయి కాబట్టి విద్యాపరంగా మేము అనుకున్నటువంటి లక్ష్యాల సాధనలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నాం సార్. వారు ఉండడం నిజంగా మాకు చాలా సహాయకారిగా సార్. సార్, మీ యాజ్ ఎ క్వాలిటీ కోఆర్డినేటర్గా నేను యాజ్ ఎ డిఆర్పి, యాజ్ మీతో జర్నీలో నేను గమనించింది ఏంటంటే జాలీఫోనిక్స్ సార్. సో అది అంటే మిగతా ప్రోగ్రామ్స్ కూడా, ట్రైనింగ్స్ కూడా చాలా సక్సెస్ సాధించినాయి. కానీ జాలీఫోనిక్స్ని ప్రైమరీ టీచర్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ టీచర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి సార్? అసలు మీ సంతృప్తి ఎలా ఉంది? చాలా చక్కటి ప్రోగ్రామ్ అనేది బయట వినికిడి సార్. సో దాని గురించి మీ మాటల్లో చెప్తారా సార్, ఎలా అది జరిగింది అనేది? షూర్. జాలీ ఫ్యూచర్స్ అనేటువంటి ఒక సంస్థ మన గౌరవ కలెక్టర్ గారు ద్వారా మేము వినడం జరిగింది. సారు ట్రైనీ కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ ప్రోగ్రాం చూసి దాని ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అది రూట్ లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్, టీచర్స్ పెడగాజీలో ఏ విధంగా చేంజ్ అయింది, పిల్లల్లో ఏ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అనేది చూసి మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆలోచన చేసినప్పుడు, దాన్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు స్వాగతించారు. ఎంఈఓలు కానీ, ఉపాధ్యాయులందరూ కానీ స్వాగతించారు. మనకు ఎక్సలెంట్గా 4 కాన్స్టిట్యుయెన్సీస్లో 1000 టీచర్స్కు ఈ ట్రైనింగ్ అనేది ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్రతి పాఠశాలకు ఒక బిగ్ బుక్ అనేటువంటిది ఒకటి, తర్వాత పీపుల్ బుక్ అనేది ఒకటి, టీచర్ హ్యాండ్ బుక్ అనేది ఒకటి ఇచ్చి, ఇంగ్లీష్లో ఒక వర్డ్ను, వొకాబులరీ డెవలప్మెంట్ను ఎలా చేయాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎలా స్పెల్లింగ్లో ఎలా మిస్టేక్స్ లేకుండా ఎలా రాయగలగాలి, ఎలా అట్టర్ చేయాలి అనేటువంటి దానికి ఉద్దేశించినటువంటి ప్రోగ్రామే. చాలామంది ఉపాధ్యాయులు ఇది ఒక యాక్టివిటీ బేస్డ్ లాగా, అంటే ప్లేఫుల్గా, జాయ్ఫుల్గా ఉన్నది కాబట్టి ఈ ప్రోగ్రామును చాలా సానుకూలంగా స్వీకరించారు. నేను కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా చూడడం జరిగింది. ఒక సిబ్లింగ్స్ వస్తారు, ఒక ఫస్ట్ గ్రేడ్ పిల్లలతో పాటు వాళ్ళకన్నా చిన్న వయసు వాళ్ళు, చెల్లెలు, తమ్ముడు, 3 అంగన్వాడీ ఏజ్ ఉన్నటువంటి పిల్లలు, ప్రీ ప్రైమరీ వయసు ఉన్నటువంటి పిల్లలు అటెండ్ అయ్యి ఈ ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళకి ట్రాన్సాక్ట్ చేస్తుంటే వీళ్ళకన్నా అద్భుతంగా వాళ్ళు మన జాలీఫోనిక్స్ ద్వారా ఒక
వర్డ్ ఇస్తే ఆ వర్డ్లో స్పెల్లింగ్ కరెక్ట్గా చెప్పడం కానీ దాన్ని అటర్ చేయడం ప్రొనౌన్స్ చేయడం కానీ చూస్తుంటే ఎక్కడైతే నిజంగా దీన్ని ట్రైనింగ్ను రిసీవ్ చేసుకొని పిల్లలకు దాన్ని ట్రాన్సాక్ట్ చేసిర్రో అక్కడ అద్భుతంగా ఇంగ్లీష్ వొకాబులరీ అయితే డెవలప్మెంట్ అయింది. మన సూర్యాపేట జిల్లాలో నేను గమనించినంత వరకు ఇంగ్లీష్ మీడియంలో ట్రాన్సాక్ట్ చేయడంలో టీచర్లకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీషులు స్పోకెన్ ఇంగ్లీషు కమ్యూనికేషన్ పెంచుకోవాలనేటువంటి ఒక తపన ఉపాధ్యాయ లోకంలో చాలా ఉంది. ఈ జాలీఫోనిక్స్ కంటే మునుపు కూడా ఒక రామేశ్వర్ గౌడ్ అనేటువంటి ఒక అతను వర్చువల్ ట్రైనింగ్స్ తీసుకొని ఒక 1 వీక్ వర్చువల్ ట్రైనింగ్ తీసుకున్నాక ఒక ఫిజికల్ ట్రైనింగ్ సండే రోజు నిర్వహిస్తా అంటే టీటీడీ కళ్యాణ మండపంలో సుమారు ఒక 500 మంది టీచర్లు సండే అయినప్పటికి కూడా ఆ సార్ క్లాస్ వినాలి, స్పోకెన్ ఇంగ్లీషును గ్రామర్ను చక్కగా ట్రాన్సాక్ట్ చేస్తుందని చెప్పి రావడం జరిగిందంటే మన ఉపాధ్యాయులకి వృత్యంతర శిక్షణల ద్వారా ఇంగ్లీష్లోను భావ ప్రసార నైపుణ్యాలను పెంచుకోవాలనేటువంటి తపన బాగా ఉంది. మరి దీన్ని కరెక్ట్గా క్యాచ్ చేసి గౌరవ మన తేజస్ నందలాల్ పవార్ కలెక్టర్ గారు మన సూర్యాపేట జిల్లా వారికి వొకాబులరీ ఎన్రిచ్మెంట్ మీద పెట్టడం జరిగింది. దానికి ఎక్స్టెన్షన్గా కూడా జాలీ గ్రామర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఈ విద్యా సంవత్సరంలో చేపట్టాలనే అటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా కొన్ని అవాంతరాల వల్ల ఈ జాలీ గ్రామర్ అనేటువంటి ఫైలు వాళ్ళు పుటప్ చేసినా కానీ అది మరి ముందుకు వెళ్తే ఇంకా ఆశావహ దృక్పథంతో మేము ఉన్నాం. టీచర్సు జాలీ గ్రామర్ నేర్చుకొని ఇంగ్లీష్ ట్రాన్సాక్షన్ క్లాస్ రూమ్లో అవలీలగా చేయగలగడానికి దోహదపడేటువంటి ఒక మంచి కార్యక్రమం బాగా గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మీ ఈ జీవితంలో మీ ఈ ప్రయాణంలో మీ కుటుంబ ప్రభావం ఎంత మేరకు ఉందనుకుంటున్నారు? ప్లస్ మీ అనుభవాలలో మీ లైఫ్లో ఉన్నటువంటి ఆ గొప్ప అనుభూతులు లేదా ఏమేమి ప్రభావితం చేసినాయి సార్ మీ లైఫ్లో? ఓకే, ముఖ్యంగా చెప్పాలంటే చైల్డ్హుడ్ డేస్లో మా నాన్నగారు ఉపాధ్యాయులు సార్. ఓకే, నాన్నగారి ప్రభావం చేత నాకు ఇప్పుడు ఏదైతే ఎఫ్ఎల్ఎన్ అని చాలా వరకు పిల్లలు స్ట్రగుల్ అవుతున్నారో ఆ సమస్య అనేది నాకు లేదు. నేను ప్రాబబ్లీ 5th స్టాండర్డ్ వచ్చే వరకు పుస్తకాన్ని ధారాళంగా చదవగలిగేవాడిని ఏదైనా కానీ. 6th 7th క్లాస్కి వచ్చేసరికి హిందీ ధారాళంగా చదవడం రాయడం అనేటువంటిది నాకు వచ్చేసింది. నాన్నగారి ద్వారా నాకు 7th క్లాసు వయసులో మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి గ్రామర్కి సంబంధించినటువంటి అనేక అంశాలు నేను అక్కడ నేర్చుకోవడం జరిగింది. సో నేను దాని ప్రభావం చేత ఎస్ఎస్సిలో ఇంగ్లీష్లో 86 మెంబర్స్లో నేను ఫస్ట్ రావడం జరిగింది. అంటే ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ వల్ల నేను ఫౌండేషన్ అనేది నాకు వచ్చిందని నేను చెప్పొచ్చు. మ్యాథమెటిక్స్లో కొంచెం నేను వెనకంజలో ఉండేవాడిని, నేను అంత ఈజీగా అబ్బేది కాదు. అప్పుడు మాకున్నటువంటి బంధువులలో మా నాన్న వాళ్ళ కో బ్రదరు మా పుల్లయ్య గారు అని చెప్పేసి వారు కాస్త మ్యాథ్స్లో ఉంటారు, అడ్వాన్స్గా ఉంటారు, మంచిగా నేర్పించడం జరుగుతుంది. సో మా బాబాయ్ గారి ఇంటికి వెకేషన్ వచ్చినప్పుడు, దసరా వెకేషన్, సంక్రాంతి వెకేషన్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 1 వీక్లోనే నాకు ఏవైతే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయో జామెట్రీకి సంబంధించినవి, ఆల్జిబ్రాకి సంబంధించినవి 1 వీక్లో ఆ ఎక్సర్సైజ్ అదంతా యూనిట్ అంతా చెప్పడం వల్ల ఫౌండేషన్ అనేది నాకు ఇబ్బంది లేకుండా అలా గడిచిపోయింది. సో నా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అకాడమిక్గా కుటుంబ పాత్ర ఉంది అని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా కుటుంబంలో తండ్రి విద్యావంతుడైనంత మాత్రాన పిల్లలకు రావాలని లేదు, పిల్లలకు నేర్చుకోవాలనేటువంటిది కూడా ఒకటి అంబిషను, ప్యాషన్ అనేది కూడా అది కూడా ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. బేసికల్గా ఫాదర్ టీచర్ అయినంత మాత్రం నాకు ఇది రావాలని ఏం లేదు. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ చూస్తే తండ్రి పండిత పుత్ర అనేటువంటిది మీకు తెలిసినటువంటి సామెతే. సరే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను మళ్ళీ విజయవాడ ఆంధ్రలయ కళాశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కేఎం శాస్త్రి అని ఒక ఉపాధ్యాయుడు ఉండేవారు. చుక్కా రామయ్య గారికి చాలా క్లోజ్ అసోసియేట్ అతను. వారు ఒకటే చెప్పేవాళ్ళు ఏంటంటే ట్రీట్ యువర్ స్కూల్ యాజ్ ఏ వర్షిప్ ప్లేస్ లైక్ ఎ టెంపుల్ ఆర్ చర్చ్ ఆర్ మాస్క్. స్కూల్ ఈజ్ యువర్ వర్షిప్ ప్లేస్ అండ్ యువర్ లెసన్ ఈజ్ యువర్ ప్రేయర్ అండ్ యువర్ టీచింగ్ ఈజ్ యువర్ సాల్వేషన్ అని చెప్పి కాస్త మమ్మల్ని గ్రాడ్యుయేషను 90s అయిపోయినప్పటికి కూడా
వారు అప్పుడప్పుడు విద్యాశాఖ వారిచే ఏర్పాటు చేసే సెమినార్లకు వస్తుంటారు కాబట్టి వారితో ఇంటరాక్షన్ ఉండడం వల్ల మళ్ళీ చైల్డ్హుడ్ డేస్లో స్టూడెంట్ లైఫ్లో మోటివ్ ఎలా చేశారో నేను సెమినార్లకు వెళ్ళినప్పుడు మా గురువు గారే మళ్ళీ వచ్చి మమ్మల్ని మోటివ్ చేస్తుంటారు కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు ఇయర్లీ ఒక్కసారి ఫోన్ చేసి మోటివ్ చేసేవారు. సో ఇట్లా నన్ను ఎప్పుడు నిరంతరం ప్రోత్సహించేటువంటి వాళ్ళు నా చుట్టూ ఉంటారు. టీచర్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. మీకు ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి నిరంతరం గైడ్ చేస్తూ అప్రిషియేట్ చేస్తుంటారు సార్. సో అది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే సార్. సో సార్, టీచర్స్ ప్రభావము మన కుటుంబ ప్రభావము చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్ మీరు అన్నట్టుగా. సార్, ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారి దగ్గర నుంచి ద బెస్ట్ క్వాలిటీ మీరు అబ్జర్వ్ చేసిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? అది మీరు ఏది అలవాటు చేసుకున్నారు సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మా ఫాదరు మా విలేజ్ కాకతీయుల కాలం నుంచి బాగా పాపులర్ అయిన విలేజ్ పిల్లల మరి. అయితే అక్కడ ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్ కింద మా ఫాదరు వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళ పీర్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక రోల్ మోడల్ వాళ్ళు. కష్టపడి చదువుకొని లక్ష్మి సరస్వతిల అనుగ్రహం కటాక్షం చేత వాళ్ళు కొందరు ఇంజనీర్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొందరు ఉపాధ్యాయులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వారిని ఒక ఐడియల్గా తీసుకొని చాలా మంది సుమారు ఒక 200 మందికు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. వారి నుంచి నేర్చుకునేది ఏంటంటే డిసిప్లిన్. మనం డబ్బు దుబారా చేయొద్దు అనేది నేనైతే కొంచెం లేట్గా తెలుసుకున్నా. మొదటి నుంచి చెప్తుండేవారు నాన్నగారు. నెక్స్ట్ క్రమశిక్షణ, తర్వాత సర్వీస్ మోటో. ఒక ఉపాధ్యాయుడిగా పిన్నాయిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయ సింగిల్ టీచర్ అంటాం కదా సార్. అవును సార్. ఆ విధంగా సింగిల్ టీచర్ స్కూల్ను, నాన్న పనిచేసే స్కూల్ను నేను గ్రాడ్యుయేషన్లో ఒకసారి వెళ్దామని చెప్పి ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు గురుకులంలో మన లౌడ్ రీడింగు, గ్రూప్ రీడింగ్ అని అంటారు కదా, అట్లా పిల్లలందరూ గ్రూప్ రీడింగ్ చేస్తున్నప్పుడు ఎంట్రన్స్ నుంచి కొంచెం దూరం నుంచే ఇదొక విద్యా సంస్థ, ఇది ఒక అధ్యయన సంస్థ, లెర్నింగ్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక భావన కలిగింది. తను క్రమశిక్షణగా ఉంటూ పిల్లలను కూడా క్రమశిక్షణగా ఉండేది. చాలామంది ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఆ ఊళ్ళో రెస్పెక్ట్ అవుతుంది. సర్వీస్ ఎలా చేయాలి, రెస్పెక్ట్ఫుల్గా ఎలా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి అనేటువంటి విషయాలు అయితే నేను అలవర్చుకున్నా. మా అమ్మ వాళ్ళ కుటుంబంతోనే నేను ఎక్కువగా మోటివేట్ సంబంధాలు ఉన్నాయి. ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ మాకు బాల్యం అంటూ జ్ఞాపకాలు ఉన్నాయంటే ఎక్కువగా మా అమ్మ తరపు గ్రామమైన కోటపాడు గ్రామం నుంచి అమ్మమ్మ వారి తరపు జ్ఞాపకాలు ఎక్కువ ఉన్నాయి సార్. సూపర్ సార్. సార్, ఇప్పుడు స్టూడెంట్స్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడానికి మీ టర్మ్లో యాజ్ ఏ క్వాలిటీ కోఆర్డినేటర్గా ఎలాంటి కార్యక్రమాలు చేశారు సార్ స్టూడెంట్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడానికి? మీరు అన్నట్టు ప్రతి సంవత్సరంలో విద్యా సంవత్సరంలో ఒక నేషనల్ ఫెస్టివల్ అనేది ఉంటుంది. అందులో కోకరిక్యులర్ యాక్టివిటీస్ను షోకాజ్ చేయవచ్చు పిల్లల టాలెంట్స్ను. 9th 10th ఇంటర్ పిల్లలు దాన్ని కళా ఉత్సవ్ అని అంటాము. ఆ కళా ఉత్సవ్ అనేటువంటి ఈవెంట్ చేయడం ద్వారా మనకు పిల్లలకు సింగింగ్లో ఏ విధంగా ఉన్నారు, ఫోక్ సింగింగ్, క్లాసికల్ సింగింగ్, మ్యూజిక్ పరంగా చూస్తే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, అందులో మన పెర్కెసివ్ అని, తర్వాత మెలోడిక్ అని చెప్పి ఇట్లా ఉంటాయి. మేము ప్రతి సంవత్సరం కూడా బాలభవన్ జూనియర్ కళాశాలలో ఉన్న బాలభవన్లో కళా ఉత్సవ్ ఈవెంట్ అనేది చేస్తున్నప్పుడు మొదటగా చాలా తక్కువ పార్టిసిపేషన్, ఒక 5 స్కూళ్ళు 6 స్కూళ్ళు అట్లా పార్టిసిపేట్ చేసాయి. దాన్ని నేను ఒక స్పిరిట్తోని కరెక్ట్ రైట్ జడ్జిమెంట్ ఇవ్వడం, ఇమ్మీడియట్ అప్రిషియేషన్ ఇవ్వడం, సర్టిఫికెట్స్ ఇవ్వడం, ఇలా చేయడం వల్ల ఇప్పుడు 250 మంది విద్యార్థులు పాల్గొనే పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. ఇప్పుడు మేము చేసిన సూచన మేరకు నేషనల్ లెవెల్లో స్టోరీ టెల్లింగ్ అనేటువంటి ఒక ఈవెంట్ కూడా పెట్టడం జరిగింది, ఇంక్లూడ్ చేయండి. అట్లనే వారధి ఫౌండేషన్ వాళ్ళు స్టేట్ వైడ్గా విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కానీ ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ నిర్వహిస్తున్నప్పుడు కూడా జడ్జిగా ఎవరిని జడ్జి చేత ముందు మాట్లాడించేవాడిని ఆ టాపిక్ గురించి. మేము ఏ పారామీటర్స్తోని, మేము ఏ క్రైటీరియాతోని జడ్జిమెంట్ చేస్తామని చెప్పేసి. ఒక సందర్భంలో ఒక టాపిక్ ఇచ్చారు వాళ్ళు, ఆ ఎస్ఏ రైటింగ్ చాలా నాకు బాగా నచ్చింది. ఆ టాపిక్ ఏంటంటే హౌ డూ యూ ఓవర్కమ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్ అని
ఇచ్చారు టాపిక్. పెద్దలే వాళ్ళ కష్టాలను వాళ్ళు వర్ణించలేరు, కానీ ఒక పాప, గురుకుల స్కూల్ పాప, తనకు జీవితంలో ఎదురైన కష్టాలను ఏ విధంగా అధిగమించింది, ఎలా అధిగమించాలి అని చెప్పేటువంటి ఒక ఎస్సే రైటింగ్ అద్భుతంగా రాస్తే, నేను ఎప్పుడు సింగిల్ ఒక్క జడ్జికి ఇచ్చి మీరు ఎవాల్యుయేట్ చేసి వీళ్ళు ఫస్ట్ సెకండ్ అని అలా నేను 3 జడ్జెస్ని పెట్టుకుంటాను ఎప్పుడైనా. రాష్ట్ర ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు పోతుగంటి నాగేశ్వరరావు గారు, రామ్ సుధీర్ రెడ్డి మా ఇంగ్లీషు సోదరుడు, అట్లా 2-3 జడ్జిమెంట్ చేసి కీన్గా ఒక గంటలో ఎప్పుడు మేము రిజల్ట్ ఇవ్వలేదు. 2-3 డేస్ టైం తీసుకొని జడ్జిమెంట్ మేము ఇస్తాం నిదానంగా అని వాళ్ళకు జస్టిఫై చేసేది. వీళ్ళకి ఫస్ట్ ఇచ్చినాం, మీకు సెకండ్ ఇచ్చినాం, మీరు సెకండ్ కారణం ఏంది, వాళ్ళ ఫస్ట్ కారణం ఏందని అలా విశ్లేషణాత్మకంగా చెప్పబట్టి జెన్యూనిటీ కూడా ఉండదు. అంతేకాకుండా ఇప్పుడు డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ అయిన పిల్లలు డిస్ట్రిక్ట్లో టాప్ వచ్చి స్టేట్కి పోయే పిల్లలకు కూడా మళ్ళీ మేము ఆ స్కూల్కి పోయి అక్కడ వీలైతే ఆ క్లాస్ రూమ్లో వీళ్ళు ఫస్ట్ వచ్చారు జిల్లాకు, వీళ్ళకు ఆల్ ద బెస్ట్ చెప్పి స్టేట్లో కూడా ఫస్ట్ రావాలి అని అక్కడ బ్లెస్సింగ్స్ ఇచ్చి కొన్ని మోటివ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. సో పిల్లలతో కలిసి పనిచేయడం, పిల్లల్లో ఉన్న టాలెంట్ను గుర్తించి అభినందించడం, నిజంగా ఒక్కోసారి పిల్లలలో ఉన్న టాలెంట్స్ చూస్తే ఒక అమ్మాయి కోదాడ గర్ల్స్ హై స్కూలు, అక్కడ మీనాక్షి మేడం అని చెప్పి ఆమె ఎలా స్టోరీ టెల్లింగ్ చేయాలని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే, చాముండేశ్వరి అనే ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి కూడా అద్భుతంగా స్టోరీ టెల్లింగ్, ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లర్ దీపా కిరణ్ ఏ విధంగా అయితే చెప్తారో ఆ స్థాయిలో వెర్బల్గా నాన్ వెర్బల్గా కమ్యూనికేషన్తో స్టోరీ టెల్లింగ్ చేయడం అనేది నాకు చాలా నచ్చి ఆ పిల్లల్ని ఇక్కడ మన పెరేడ్ గ్రౌండ్లో కానీ కలెక్టరేట్లో కానీ మన జరిగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాల్లో వాళ్ళ చేత మళ్ళీ ఆ ప్రదర్శన ఇప్పించి ఎస్పీలు, అదర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, కలెక్టర్స్, తర్వాత మంత్రులు వచ్చి వాళ్ళు విట్నెస్ చేసినప్పుడు వాళ్ళు ప్రశంసిస్తుంటే ఆ పిల్లలకు ఒక గొప్ప అనుభూతిగా, వాళ్ళ సంతోషాన్ని చూసి నేను కూడా చాలా అనుభూతికి లోనయ్యేవాడిని. ఆ విధంగా పిల్లలను విద్యాశాఖ యొక్క ప్రతిష్టను పెంచడానికి ఒక టీఎల్ఎం స్టాల్ను, ఎడ్యుకేషన్ స్టాల్ను నేనైతే వేదికగా తీసుకునేవాడిని. సూపర్ సార్. డిఆర్పిస్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్, వాళ్ళని ఎంకరేజ్ ఎలా చేసేవారు? సో హౌ మీరు ఎలా సెలెక్ట్ చేసేవాళ్ళు అంటే ద రైట్ పర్సన్ ఫర్, ఎందుకంటే టీచర్స్ ట్రైనింగ్, ఇప్పుడు ఆ ట్రైనింగ్ అనేది టీచర్స్కి చక్కగా వచ్చినప్పుడే అది పిల్లల వరకు వెళ్తుంది. సో డిఆర్పిస్ గురించి మరియు టీచర్స్ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని ఎలా ఎంకరేజ్ చేసేసారు మీరు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి బెస్ట్ ప్రాక్టీసెస్. ఇప్పుడు ఉదాహరణకు ఒక పాఠశాల ఎంపీపీఎస్ ఆత్మకూరు పాఠశాల చూస్తే నాకు వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా తెలిసింది ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు పేరెంట్స్ స్కూల్కు రావట్లేదు. వాళ్ళని ఆకట్టుకోవాలి, బడికి రప్పిస్తే పిల్లల లోటుపాట్లు తెలుస్తాయి, వాళ్ళ ఇంటి దగ్గర ఎలా టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళను మనం విద్యాపరంగా ఎలా ముందు తీసుకుపోవాలంటే పేరెంట్స్ రావాలి. పేరెంట్స్ రావట్లేదు కాబట్టి వాళ్ళు ఇన్నోవేటివ్గా ఏం చేశారంటే ఫుడ్ ఫెస్టివల్ అని ఒకటి ఆర్గనైజ్ చేశారు. వాళ్ళ టెక్స్ట్ బుక్లో జంక్ ఫుడ్కు ట్రెడిషనల్ ఫుడ్కు ఏంటి తేడా, వాళ్ళు ఏం చేశారు, జంక్ ఫుడ్కు ఇల్ హెల్త్కు దారి తీస్తుంది, ట్రెడిషనల్ ఫుడ్ హెల్త్కు ఉపయోగపడుతుంది, దాన్ని బేస్ చేసుకొని పిల్లలనే ఇంటి దగ్గర వంటలు చేసుకురమ్మని చెప్పి డిఫరెంట్గా మన సాంప్రదాయ వంటలన్నీ కూడా పిల్లలు ఇంటి దగ్గర వాళ్ళ నాయనమ్మలు, అమ్మమ్మలు, వాళ్ళ బంధువుల చేత వండుకొని స్కూల్లో ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేశారు. స్టాల్ లాగా ఏర్పాటు చేసి అక్కడ కొనుక్కోవాలి, మళ్ళీ ఆ పిల్లలకు ఆ కొనడం, అమ్మడం, ఈ ఏ వస్తువుల చేత, ఏ ఇంగ్రీడియంట్స్ చేత ఈ వస్తువులు వంటలు తయారైనాయి, దీనికి ఎంత ఖర్చు వచ్చింది, దీన్ని తయారు చేసి అమ్మడం వల్ల ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది పూర్తిగా ఎడ్యుకేట్ పిల్లలు అయ్యారు, ప్రైమరీ పిల్లలు. అదేవిధంగా సమాజం, మీడియా అందరు వచ్చి ఆ స్కూల్లో ఒక రోజు ఒక పూట టైం స్పెండ్ చేయడం వల్ల పేరెంట్స్ ఆదరణ స్కూల్ మీద పెరిగింది. అది గమనించి నేనేం చేసినంటే అదొక బెస్ట్ ప్రాక్టీస్ కింద నేను భావించి వాళ్ళను మన కాసరాబాద్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఒక రోజు ఇన్వైట్ చేయడం జరిగింది. మీరు స్టాల్ ఇక్కడ కూడా పెట్టండి, ఇక్కడ పెట్టినప్పుడు మనకు ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ స్కూళ్ళల్లో మేము అమలు చేస్తున్నాం అనే విషయం అధికారులకు, మీడియాకు, ఇన్స్పైర్ అయ్యి వేరే వాళ్ళు చేస్తారనేటువంటి ఒక భావనతో. అదే కాకుండా ఒక టీచర్ గారు తెలుగు అద్భుతంగా బోధిస్తారు, బోధించి తాను రాసిన కథలు డైలీ న్యూస్ పేపర్లో ప్రింట్ అవుతుంటాయి. నేను రాసిన ఎందుకు ప్రింట్ అవ్వాలి, పిల్లల చేత రాయించి ఆ కథలను కూడా నేను ప్రింట్ ఎందుకు చేయించొద్దని ఒక థాట్తోని 6th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లల చేత స్టోరీస్ రాయమని, ఎలా స్టోరీస్ రాయాలి, మన చుట్టూ ఉన్న మనుషుల యొక్క స్వభావాలను తీసుకొని
ఆ స్వభావాలనే ఒక జంతువుల పాత్రలు ఇచ్చి వాళ్ళ కథలు రాయిస్తే దాదాపు ఒక 20 కథలు రాసిండని నాకు తెలిసింది మేళ్ళ చెరువు సారు జానకిరామ్ మొక్కాముల. ఆయనను కూడా నేను టీఎల్ఎం స్టాల్కి ఇన్వైట్ చేసి సారు కలెక్టర్ గారు వెంకటరావు గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు చూసి సార్ ఏం సజెషన్ చేసిరంటే దీన్ని ఒక బుక్ లాగా కంపైల్ చేసి దీన్ని సర్క్యులేట్ చేయని చెప్పడం జరిగింది. తను అక్షరాలు అది ఒక 100 స్టోరీస్తోని రాసి వాళ్ళ అమ్మ నాన్నకి అంకితం ఇచ్చి కోదాడలో పబ్లిక్ క్లబ్లో కవులందరినీ కోదాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న కవులందరినీ పిలిచి తను రాసిన పుస్తకాన్ని పిల్లల చేత రాసినటువంటి పుస్తకాలను కూడా ఆవిష్కరింపజేసి వాళ్ళ అమ్మ నాన్నకి అంకితం ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం. దానికి ప్రేరణ మన జిల్లా అధికారులు, పరోక్షంగా నేను, మా జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్ గారు వీరందరి ప్రమేయం చేత ఒక ఉపాధ్యాయుడు ఒక మంచి కార్యక్రమం చేసే విధంగా రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు తెచ్చే విధంగా మనం చేయడం జరిగింది సార్. ఈ విధంగా ఎక్కడ మంచి ఉన్నా కానీ ఆ మంచి కానీ మనం కొన్ని టీజీ మోడల్ స్కూల్లో ఒక విజన్ అనే మ్యాగజైను, తర్వాత ఇంకా 2-3 స్పార్క్ అనేటువంటి ఒక మ్యాగజైన్ 2 తీస్తున్నారు. వాటిని కూడా మనం బుక్ను కలెక్టర్ గారి చేతుల మీద ఆవిష్కరించాము. సో ఎక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్న వాటిని నా దృష్టికి వచ్చిందంటే మాత్రం వాటిని కొంచెం ఎలివేట్ చేయడం, హైప్ ఇవ్వడం అనేది నాకున్నటువంటి అలవాటు. ఎస్సీఆర్టీ వారి చేత ఎడిషూర్ మ్యాగజైన్ అనేది ఒకటి వస్తుంది, బై మంత్లీ మ్యాగజైన్. 4 రన్నర్స్ కానీ, ట్రాన్స్ఫార్మింగ్ స్కూల్స్ ఇంటూ వైబ్రెంట్ హబ్స్ అని కానీ, హార్బింజర్స్ అని చెప్పి అట్లా కొన్ని ఎడిషూర్ మ్యాగజైన్స్లో ఒక స్టోరీ వచ్చిందంటే చాలా ప్రెస్టీజియస్గా భావిస్తాం. ఒక సంవత్సరం ఒక మ్యాగజైన్లో 5 స్టోరీస్ మనం మన జిల్లా నుంచి ఎంపిక చేస్తే వాళ్ళు అక్కడ ముద్రించడం జరిగింది. అదొక వాళ్ళకి ఆనర్. ఓకే. సో అట్లా విజయలక్ష్మి అని, పవిత్ర మేడం అని చెప్పి, నాగయ్య గారు అని చెప్పేసి, నాగన్న అని చెప్పేసి, బహుశా మీరు కూడా ఉండొచ్చు. ఇట్లా చాలామంది ఉపాధ్యాయుల యొక్క సక్సెస్ స్టోరీస్ని, విజయ గాథలని ఎడిషూర్ మ్యాగజైన్లో పబ్లిష్ చేయించడం జరిగింది. అదేవిధంగా చిలుకూరులో ఫిజిక్స్ ఉపాధ్యాయుడైన రామారావు సారు తను నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేటువంటి దానికి కోచింగ్ ఇవ్వడం ద్వారా ప్రతి సంవత్సరం అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఎడిషూర్ మ్యాగజైన్లో ప్రింట్ చేయడం, అందులో ప్రింట్ అవ్వడం వల్ల సార్కు ఒక స్టేట్ అవార్డు కూడా రావడానికి అది కూడా అదొక సహాయకారిగా ఉపయోగపడింది సార్. ఇప్పుడు డిఆర్పి సార్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్, సో దాని గురించి మీ అభిప్రాయాన్ని చెప్పగలుగుతారా సార్? మనం మామూలుగా ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఒక విద్యాశాఖకు నిజమైన పునాది బలము ఎవరు అంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్. ఓకే. అంటే వాళ్ళకు ఒక గొప్ప మానవ వనరు, వాళ్ళను మనం ఏమనొచ్చు, ఒక గని, ఒక నిక్షేపం అనొచ్చు. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు, నైపుణ్యాలను, సామర్థ్యాలను వారికే పరిమితం, వారి పాఠశాలకు కాకుండా జిల్లా అంతటికీ విస్తరించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ద బెస్ట్ టీచర్స్ను ఎంకరేజ్ చేసి వారికి, సార్ మేము చెప్తుంటే అక్కడ సరిగా వినేవాళ్ళు లేరు సార్, మాకు సరైన ఎంకరేజ్మెంట్ లేదు సార్ అని చెప్పి కొంచెం నిరుత్సాహంలో ఉంటే కూడా ఎందుకు అలా ఉంటుంది, నేను వచ్చి మీ క్లాసులో కూర్చుంటాను, వినేలాగా చేస్తాము అని చెప్పి ఒక మొదటి రోజు మన డిఓ గారిని, కొన్ని సందర్భాల్లో కలెక్టర్ గారు మనకు కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేటువంటి ఒక శిక్షణా కార్యక్రమానికి ఒక 2 hours టైం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్లో 5 day కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సుమారు ఒక 1000 మంది అటెండ్ అయినటువంటి కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు మొదటి రోజే వచ్చి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యొక్క ప్రాధాన్యతను చెప్పడం వల్ల 5 రోజుల కార్యక్రమం విజయవంతమైంది. ప్రతి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం చెప్పింది అవతల వ్యక్తి వినాలి, రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళు కొంత చేంజ్ అవ్వాలని కోరుకుంటారు. వారి యొక్క శ్రమను, శక్తిని వృధా పోతే వాళ్ళు ఇంకోసారి రావడానికి వెనకడుగు వేస్తారు. కాబట్టి ఆ పరిస్థితులు లేకుండా సమర్థవంతమైన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలో రిసోర్స్ పర్సన్స్ కొరత ఉంది. ఆ కొరతను ఎవరు పూడుస్తారు అంటే సూర్యాపేట జిల్లా అని చెప్పుకునేటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి జిల్లా సూర్యాపేట జిల్లా. కానీ మధ్యన ఎందుకో కొంచెం నర్వస్ అయ్యి మాకు సరిగా వింటలేదు అనేటువంటి భావన కలిగింది. దాన్ని ఓవర్కమ్ చేసినాం. మళ్ళీ రిసోర్స్ పర్సన్ నేనుంటా అని చెప్పి మేము ఎంచుకునే అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర స్థాయి నుంచి ఉత్తర్వులు రాగానే వెంటనే మాకు గుర్తు చేసి
మా పేరు రాయండి, మమ్మల్ని ప్రతిపాదించండి అనేటువంటి పరిస్థితులు వచ్చినాయి. నిజంగా వారందరి సహకారం వల్లనే అనేక ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు విజయవంతమయ్యి ఇప్పుడు సూర్యాపేట జిల్లా మనం బాటం నుంచి మామూలుగా ఎమర్జింగ్, డెవలపింగ్, రైజింగ్, ఎక్సెలింగ్ అని 4 స్టేజెస్లో మనం ఎమర్జింగ్, డెవలపింగ్ స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళం ఇప్పుడు రైజింగ్, ఎక్సెలింగ్ స్టేజ్లకు వచ్చామన్నటువంటి విషయాన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అయినటువంటి సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషను వాళ్ళు గమనించి సెక్రటరీ టు ఎడ్యుకేషన్ ఇప్పుడున్నటువంటి యోగితారాణి గారి దృష్టిలో సూర్యాపేట జిల్లా అనేది అత్యద్భుతంగా ముందుకు దూసుకువచ్చింది విద్యాపరంగా. ఒకప్పుడు మామూలు స్థితిలో ఉండదు, ఇప్పుడు అద్భుతంగా ముందుకు వచ్చింది అనడంలో ఈ మార్పుకు కారణము సీనియర్ మోస్ట్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్సు, గెస్టెడ్ హెడ్ మాస్టర్సు, సబ్జెక్ట్ ఫోరమ్స్, ఎప్పుడన్నా రిసోర్స్ పర్సన్స్ అవసరం ఉందంటే మాకు ఫోరమ్స్ కానీ యూనియన్స్ కానీ పూర్తి సహకారం ఇచ్చేవాళ్ళు. ఇక్కడ కొంచెం మీ సపోర్ట్ కావాలనగానే మేమున్నామని చెప్పి ముందుకొచ్చి సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ను యూనియన్స్ కానీ ఫోరమ్స్ కానీ ఎంఈఓలు కానీ ఎంఎన్ఓలు కానీ ది బెస్ట్ రిసోర్స్ పర్సన్స్ను మోటివేట్ చేసి మనకు ఎప్పుడు సర్వీసెస్కు సిద్ధంగా ఉంచింది సార్. వారి వల్లనే మనం అందరం కూడా ఈ యొక్క మార్పు సాధ్యపడింది. వారందరికీ కూడా ఒకసారి మీడియా ద్వారా నేను ధన్యవాదాలు. ఇట్స్ ట్రూ సార్. యాజ్ ఎ క్వాలిటీ కోఆర్డినేటర్గా అద్భుతమైన ఫలితాలు మీ కష్టపడి డిఓ గారి, కలెక్టర్ గారి ఆదేశాలను తూచా తప్పకుండా చాలా చక్కగా చేశారు. ఇప్పుడు యాజ్ ఎ సీనియర్ జిహెచ్ఎం మీ స్కూల్లో ఛాలెంజెస్ లేదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ స్కూల్లో యాజ్ ఎ సీనియర్ జిహెచ్ఎం? ఓకే, గుడ్. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఆదేశాలు ఇన్ని రోజులు ఇచ్చాము, ఇలా చేయాలి అలా చేయాలని. ఇప్పుడు ప్రత్యక్షంగా చేస్తున్నప్పుడు ఎదురయ్యే సాధక బాధకాలు ఏంటి అనేది నేను ప్రత్యక్షంగా ఇప్పుడు 9 సెప్టెంబర్ 2025 నేను ఎస్పీడి గారు, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి రీపాట్రియేషన్ ఆర్డర్స్ ద్వారా ఆర్జేడీ గారు అలాట్మెంట్ చేసినటువంటి జడ్పిహెచ్ఎస్ పిల్లలమర్లో ఇప్పుడు నేను ప్రస్తుతము గెస్టెడ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను సార్. ఇప్పుడు అక్కడ ఎన్రోల్మెంట్ 104, మాదొక సింగిల్ ప్యాటర్న్ స్కూల్. అక్కడ విద్యార్థుల అటెండెన్స్ అనేటువంటిది ఆ 104కు మాకు 95, 94 ప్రతిరోజు ఉండాలి అనేటువంటి ఒక కోరిక నాకైతే ఉంటుంది. ప్రతిరోజు ప్రార్థనలో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే అందరూ చదవగలగాలి, రాయగలగాలి. నెక్స్ట్ అందరూ పాఠశాలకు రావాలి, ఒక మర్యాద పాటించాలి, ఒక ఆర్డర్ ఉండాలి. ఒక ఆర్డర్ అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎవరైనా ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థి ఈరోజు పాఠశాలకు వచ్చిండు, మరుసటి రోజు రావట్లేదంటే హెడ్ మాస్టర్ను తప్పకుండా కలవాలి. సార్ రేపు ఈ అనివార్య పరిస్థితుల వల్ల, ఈ అత్యవసర పరిస్థితుల వల్ల నేను స్కూల్కు రాలేకపోతున్నా అని ఒక కమ్యూనికేషన్, ఒక బాండింగ్, ఒక రిలేషన్ అనేది ఉండాలి. దురదృష్టవశాత్తు ఆ కల్చర్, ఆ ఆర్డర్ అనేది మిస్ అవుతుంది. దాన్ని కొద్ది రోజుల్లోనే నేను తీసుకొస్తాననేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది. పేరెంట్స్ మీటింగ్ పెడితే ఇక్కడ రారు అనేటువంటిది కూడా నేను విన్నాను. కానీ మా స్వగ్రామం ఒక సీనియర్గా జిల్లాలో పనిచేసిన అనుభవంతో నేనేం చేశానంటే ఒక 1 వీక్ ముందు నుంచి, ఒక 5 డేస్ ముందు నుంచి పేరెంట్స్ అందరినీ అందరూ తీసుకురావాలి. వారిని సాదరంగా ఆహ్వానిస్తాం, గౌరవంగా ఆహ్వానిస్తాం. తర్వాత వారికి ఒక లంచ్ ప్రొవైడ్ చేస్తాం. నేను వాళ్ళను ఒక అతిథిలాగా మేము ఉంటాము, వాళ్ళు గెస్ట్ లాగా మా దగ్గరికి రావాలి, ఆతిథ్యం తీసుకోవాలి, సాధక బాధకాలు వారు మేము చేయగలిపితేనే పిల్లలు ముందుకెళ్తారని చెప్పేసి అట్లా ప్రయత్నం చేస్తే 45 మంది పేరెంట్స్ రావడం జరిగింది. అయితే కొంత నేను దాన్ని ఒక గౌరవంగానే, నాకు ఇచ్చిన పాఠశాలకు ఇచ్చిన ఒక గౌరవంగా నేను నమ్ముతున్నాను. ముందు డిసెంబర్ ఎండింగ్ వరకు విద్యార్థులందరూ భాషలో చదవగలిగేలాగా, రాయగలిగేలాగా నేను మా టీచర్స్ను, విద్యార్థులు నిరంతరం మోటివ్ చేస్తున్నాను. చూడాలి, నేను కొన్ని స్కూళ్ళు నేను అడిగాను, వాళ్ళు చాలా పకడ్బందీగా 7 పీరియడ్లు చెప్తూ, అంటే పీరియడ్స్ను కుదించుకున్నారు. 45 నిమిషాల పీరియడ్ కాకుండా 30 నిమిషాలు కుదించుకొని 7 పీరియడ్లు 30 నిమిషాలు చొప్పున వేసుకొని లాస్ట్ 3 పీరియడ్స్ పిల్లలకు బేసిక్స్ నేర్పిద్దామని చాలా పకడ్బందీగా ప్రణాళిక వేసుకొని జూన్ నుంచి మొదలుపెట్టి ఆగస్టు వరకు వచ్చినా కానీ 50% అచీవ్మెంట్ అయిందని చెప్తుంటే బాధ అనిపించింది. టీచర్లకు ఉన్న తపన పిల్లలకు ఎందుకు లేదు, ఎక్కడ గ్యాప్ వస్తుంది,
మన కలెక్టర్ గారు కూడా ఇప్పుడు పదే పదే అంటుంటారు, నో డౌట్ అవర్ టీచర్స్ ఆర్ వర్కింగ్ హార్డ్, దే ఆర్ పుట్టింగ్ 100% ఎఫర్ట్, 100% కష్టం చేస్తున్నారు. యాజ్ అన్ ఇండివిజువల్ ఈచ్ టీచర్ ఈజ్ గుడ్, బట్ వెన్ సీన్ కలెక్టివ్లీ ఒక స్కూల్గా చూసినప్పుడు మళ్ళీ రిజల్ట్ తక్కువ వస్తుంది. ఒక ఇండివిజువల్గా చూస్తేనే బాగుంది పనితీరు, ఒక యాజ్ ఏ హోల్గా సిస్టమ్గా చూసినప్పుడు మళ్ళీ పనితీరు బాగాలేదు. మీరు 100% కష్టపడుతున్నారు, రిజల్ట్ 50 ఎందుకు ఉంటుంది, మిగిలిన 50 ఎటుపోతుంది అని చెప్పి సార్ ప్రశ్నిస్తున్నాడు. దానికి మనం అందరం సమాధానం అన్వేషించాల్సిన అవసరం ఉంది. సో ఒక ప్రశంస, ఒక పనిష్మెంట్. ప్రశంస ద్వారా ముందుకెళ్తే ఫలితాలు బాగుంటాయా, చిన్నపాటి పనిష్మెంట్ ద్వారా పోతే? ఇప్పుడు పనిష్మెంట్ చేసే పరిస్థితులు లేవు. కార్పొరల్ పనిష్మెంట్ పూర్వం రోజుల్లో ఒక పనిష్మెంట్ ఇచ్చినప్పుడు కనీసం నన్ను ఎందుకు దెబ్బ కొట్టిండు సారు అని ఒక 2 రోజులు 3 రోజులైనా గుర్తుంటుంది. దానివల్ల ఏంటంటే పిల్లవాడు కొంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేవాడు. ఇప్పుడు ఆ కొట్టే పరిస్థితులు లేవు కాబట్టి ప్రశంస, బహుమతి అనేది వర్క్ అవుతుంది అని చెప్పి నేను భావించి పిల్లల్లో ఫస్ట్ ఏకాగ్రతను డెవలప్ చేయాలి. ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్పడము, దాన్ని ఇన్సిడెంట్ నరేట్ చేయడము, ఆ నరేట్ చేసినటువంటి దాన్ని తిరిగి పిల్లల్ని చెప్పమంటే అన్నప్పుడు వాళ్ళు ఎంత అటెంటివ్గా వింటున్నారు, ఎవరు బాగా చెప్తున్నారు అనేటువంటి అన్నీ చూసి పిల్లలు ఏంటంటే హౌ మచ్ టైమ్ ద చైల్డ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, వాళ్ళు ఎంతసేపు అయితే ఎంగేజ్ స్కూల్ అవర్స్లో చేయగలుగుతామో అది సక్సెస్ అనేది అంత ఉంటుంది. మనం ఏదైతే స్కూల్ మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అయ్యి 4:15 వరకు ఏదైతే ఉందో అందులో ఎంతసేపు పిల్లవాళ్ళను టీచర్స్ ఎంగేజ్ చేస్తున్నారు, ట్రాన్సాక్షన్ ఎంతసేపు అవుతుంది, అసెస్మెంట్ ఎంతసేపు అవుతుంది, గ్యాప్స్ను ఫుల్ఫిల్ చేయడానికి ఏమి యాక్షన్ ప్లాను, ఏమి మన గైడ్ లైన్స్ రూపొందించుకుంటారు అనేది ఎప్పటికప్పుడు నిరంతరము ఎంగేజింగ్ యాజ్ ఏ హెడ్ మాస్టర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెడ్ మాస్టర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు క్వాలిటీ కోఆర్డినేటర్ టఫ్ అనిపించిందా, యాజ్ ఏ జిహెచ్ఎం హెడ్ మాస్టర్గా టఫ్ అనిపించిందా సార్ రోల్? ఎస్, ఒక జిహెచ్ఎంగా ఒక పాఠశాల మీద పూర్తిగా మనం మన ఆధీనంలోకి తీసుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఎంత ఎక్స్పర్ట్ అయినప్పటికీ కూడా ఇమ్మీడియట్ రిజల్ట్స్ అనేవి రావు. స్లోగా అక్కడ దాని రిజల్ట్స్ అనేవి కనపడతాయి. నేను అంటే ఒక క్వాలిటీ కోఆర్డినేటర్గా కూడా పూర్తిగా మేము న్యాయం చేయలేకపోయినాం. ఎందుకంటే మాకు అప్పుడు ఎంపిక అయినప్పుడు ఇచ్చిన జాబ్ చార్టు ప్రకారం చూసుకుంటే మేము చేసిన ఆ ఇంటర్వెన్షన్స్ మాకు సంబంధం లేని కూడా చాలా ఇచ్చారు. ఒక పక్క నేషనల్ లెవెల్ నుంచి చాలా ఈవెంట్స్, ఏక్ పేడ్ మాకే నామ్ అని, తర్వాత యూత్ అండ్ ఎకో క్లబ్స్ అని చాలా ఇంటర్వెన్స్, ప్రహరీ క్లబ్స్ అని, తర్వాత స్కూల్ సేఫ్టీ అని, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని ఎన్నో ఇంటర్వెన్షన్స్ను మనం చేయించాల్సి వస్తుంది. కానీ ప్రైమరీగా ఏంటంటే సూపర్విజన్, క్లాస్ రూమ్ అబ్జర్వేషన్, తర్వాత యాజ్ పర్ గైడ్ లైన్స్ ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ అయితే ఉదాహరణకి టెక్స్ట్ బుక్, హ్యాండ్ బుక్ను అలైన్ చేస్తూ ఎల్ఓ అచీవ్ చేయడానికి టీచింగ్ చేస్తుండే. ఏదైతే పర్పస్ కోసం మమ్మల్ని ఎక్కువగా కేటాయించారో ఆ పర్పస్ నుంచి కొంత డీవియేట్ అయ్యి దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయనటువంటి పరిస్థితులు అయితే మాకు కనపడుతున్నాయి. ఇక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి, యాజ్ ఏ హెడ్ మాస్టర్గా అక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఏదైనా ఓవరాల్గా అల్టిమేట్గా మనం అనుకున్న లక్ష్యాలు సాధించడానికి కన్సిస్టెంట్ పర్జర్వరెన్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. నిరంతరము మనము పిల్లలకు గుర్తు చేస్తుండాలి, ఉపాధ్యాయులకు వాళ్ళ బాధ్యతలను మనం గుర్తు చేస్తూ ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ సరి అయినటువంటి అకాడమిక్ గైడెన్స్ ఇస్తూ లక్ష్యాలను చేరడంలో ముందుకు వెళ్ళాలి. రోజు సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్యలు లేని పాఠశాల ఉండదు, సమస్యలు లేని ఉద్యోగం ఉండదు. సమస్యలకు పరిష్కారాలు మనమే ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ముందుకు పోవాల్సి ఉంటుంది సార్. ఓకే సార్, మీ ఈ క్వాలిటీ కోఆర్డినేటర్ టర్మ్లో ఇన్స్పైరింగ్గా అనిపించింది లేదా మీరు ఇన్స్పైర్ చేసింది ఏమైనా ఉందా సార్? ఖచ్చితంగా చాలా ఉన్నాయనే చెప్పాలి. ఓకే, ఇప్పుడు మేము ప్రధానంగా స్టేట్ లెవెల్ మీటింగ్స్ మిస్ అవ్వకుండా వెళ్తుంటాం. అక్కడ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మోటివ్ చేస్తుంటారు. ద ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ద ప్రయారిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్. ప్రజలు ఏమి ఆశిస్తుర్రు? ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరగాలని ఆశిస్తుర్రు. ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ముందుకెళ్తాయి. మా పిల్లవాడు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, వాడు ఇంగ్లీష్ రావాలి.
అనేటువంటి ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టింది. అప్పుడు మాకు ఉన్నతాధికారులు చెప్పారు, ద ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ద ప్రయారిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి ఏదైతే ప్రాధాన్యత ఉంటుందో దానికి అనుగుణంగా మనందరం ఫీల్డ్ లెవెల్ వరకు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది కార్యక్రమం చేశాము. చాలా మనం ఎస్ఎల్ఎస్ స్కూల్లో ప్రైమరీ టీచర్స్కు రిసోర్స్ పర్సన్స్, అక్కడి నుంచి వచ్చిన కీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ ఇచ్చినప్పుడు మనము ఇప్పుడు వినయ్ కృష్ణారెడ్డి గారు కలెక్టర్గా ఉన్నారు, వారు కూడా అక్కడికి రావడం జరిగింది. పూర్తిగా మనం లంచ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇచ్చాము. తర్వాత మనం కొన్ని వ్యక్తిగతంగా ఎక్కడెక్కడో దూరం నుంచి వస్తారు అని చెప్పేసి మనం అంత రాష్ట్రం మొత్తంలో కూడా ఇది లంచ్ ప్రొవైడ్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఒక సింగిల్ ఎన్పీ కూడా రాలేదు. అయినా మేమేం బాధపడలేదు, ఎందుకంటే ప్యాషన్తో వచ్చినాం, మంచి చేస్తున్న దాంట్లో మేము ఒక సహాయకారిగా ఉన్నాం అనేటువంటి తృప్తి అయితే మాకు మిగిలింది. అదేవిధంగా కొంతమంది మనకు ఈవి నరసింహారెడ్డి గారు కానీ, దేవసేన గారు కానివ్వండి, కరుణ గారు కానివ్వండి, జేడీలు కానివ్వండి, ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ గారు కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి, చాలా నిరంతరం మోటివ్ చేస్తారు. ప్రతి వాళ్ళు ఇచ్చే లెక్చర్లో ఇన్స్పిరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. యాజ్ ఏ క్వాలిటీ కోఆర్డినేటర్స్ యు ఆర్ ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, యు ఆర్ అవర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. ఆ మాట చాలు సార్ మాకు. మేము ఎంతసేపటికి మేము ఒక క్వాలిటీ కోఆర్డినేటర్ అనే భావనతోనే ఉండేవాళ్ళం. హయ్యెస్ట్ మోటివ్ చేయడానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఏమనే వాళ్ళంటే, యు ఆర్ అవర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, మాకు విస్తరణ అధికారులు మీరు, యు ఆర్ మై ఐస్ అండ్ ఇయర్స్ అనేటువంటి మాటలు చెప్పినప్పుడు మా బాధ్యత ఎంత ఉంది, ఎంత మేరకు కష్టం చేయాలి. మేము ఎప్పుడు కూడా వాచ్ చూసుకొని పని చేయాలి, బెల్ చూసుకొని పని చేయలేదు. మాకు ఏం పనులు ఉన్నాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని చేయాలి, మాకు టైంతో వీ షుడ్ స్ట్రగుల్ విత్ టైం. ఈ పోస్ట్లో ఉన్నప్పుడు నేను ఇంతవరకే పని చేస్తానని నేను అనుకోలేదు. జిల్లా వ్యాప్తంగా నాకు అందరు కోఆర్డినేటర్స్తోనే, మాకు మేడ్చల్ రవీంద్రరాజు ఉన్నారు, ములుగు సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, అట్లా చాలా చక్కటి శ్రీనివాస్ రెడ్డి హన్మకొండ నుంచి ఉన్నారు. ఒకళ్ళు పని చేస్తున్నప్పుడు అరే ఆయన నాకన్నా కొంచెం అడ్వాన్స్ ఉండు, నేను ఎందుకు వెనకబడ్డా అని చెప్పి ఇట్లా కంపేర్ కూడా చేసుకొని ఐఆమ్ రిప్రజెంటింగ్ ద డిస్ట్రిక్ట్. యాజ్ ఏ కోఆర్డినేటర్గా మా మిత్రులు, మేము నాతో సహా కోఆర్డినేటర్స్ ఎవరైనా కానీ మేమందరం జిల్లాకు రిప్రజెంట్ చేస్తున్నాం. మేము కొంచెం ఉదాసీనంగా ఉన్నా, నిర్లిప్తతతో ఉన్నా కానీ జిల్లా కొంచెం రిమైండర్ వస్తుంది, మీరు ఎందుకు ఇది చేయలేదని వస్తుంది. ఆ మాట తెచ్చుకోకుండా మేము బాటంలో లేము. ఒకప్పుడు 2021కు ముందు రిపోర్ట్ల పరంగా కొన్నిట్లో కొంచెం వెనుకకు ఉండేవాళ్ళు, ఎందుకంటే కానీ పూర్తి స్థాయిలో కోఆర్డినేటర్లను నింపినాక ఆ పరిస్థితి ఎన్నడూ రాలేదు. అట్లా నిరంతరం మనం జిల్లా స్థాయిలో చూస్తే గౌరవ కలెక్టర్ గారు నిరంతరం మోటివేట్ చేస్తుంటారు. సో వారు ఒక సమీక్ష సమావేశం పెట్టినామంటే అది ఒక 6 నెలలకు సరిపోయే స్ట్రెంగ్త్ను, ఒక విజన్ను, ఒక క్లారిటీని, ఒక గైడ్ లైన్స్ను, ఒక యాక్షన్ ప్లాన్ను ఇస్తుంది. కాబట్టి మా డిఓ గారితో మేము అనుకుంటాం, కలెక్టర్ సార్ మన డిపార్ట్మెంటు ఎంఈఓ, ఎంఎన్ఓలు, టీచర్లు, హెడ్ మాస్టర్తో టైం స్పెండ్ చేసిరంటే ఒక 6 months మనం అడ్వాన్స్ అయిపోయినాం సార్, మనకు స్ట్రెంగ్త్ వచ్చింది, ఇక మనం ముందుకు పోవచ్చు. దీన్ని మనం చేయాల్సింది కేవలం ఫాలో అప్. సార్ ఇచ్చినటువంటి పాయింట్స్ రాసుకుంటే ఒక 20-30 బుల్లెట్ పాయింట్స్ వస్తాయి. యాక్షన్ పాయింట్స్ అంటాం, వాటిని డెలివరబుల్ పాయింట్స్ అంటాం, ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పాయింట్స్ అంటాం. అందుకే పదే కలెక్టర్ సార్ అంటుంటారు, నాతో మీరు మీటింగ్కు మినిట్స్ ఎప్పుడు ఒక మెయింటైన్ చేయాలి, అవి సర్క్యులేట్ చేస్తుండాలని చెప్పి ఎప్పుడైనా సరే మేము ఆ మినిట్స్ను అన్ని గ్రూపులలో సర్క్యులేట్ చేస్తుంటాం. సో ఆ విధంగా ఇన్స్పిరేషనే కాదు, ఒక విజన్, ఒక క్లారిటీ అనేది అనేక స్థాయిల్లో మేము పొందినాం సార్. అట్లనే ఒక్కోసారి టీచర్స్ నుంచి మోటివ్ అయిన సందర్భాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో పిల్లలతో మోటివ్ అయిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి సార్. స్టూడెంట్ యాజ్ ఎ సెంటర్ పాయింట్ ఆర్ వ్యూ పాయింట్, ఒక ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, ఎస్ఓస్ కానీ, ప్రైమరీ టీచర్ కానీ, వాళ్ళ యొక్క బాధ్యత, టీచర్ యొక్క బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యత, దాని గురించి చివరగా మాకు మీ యొక్క అభిప్రాయం చెప్తారా సార్? ఓకే. బాల్యం రీసెంట్గా మనం November 14th నాడు చిల్డ్రన్స్ డే జరుపుకున్నాం. ఓకే. ఆ రోజు చిల్డ్రన్స్ డేకు మెయిన్ ఎజెండా ఏంటంటే బాల్యం అనేది సంతోషకరంగా, ఆనందదాయకంగా గడవాలి. సంతోషకరంగా
జీవితం ఈరోజు గడిపినామంటే భవిష్యత్తు కూడా సంతోషకరంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే బాధతో గడుపుతారో అది అంట. దీని పిల్లవాడు సంతోషకరంగా ఉండడానికి ఎవరెవరి సహకారం అవసరం అంటే ఒక ఉపాధ్యాయుడిది, తల్లిదండ్రులది, సమాజంది, పీర్ గ్రూప్ది, వాళ్ళ కొలీగ్స్ది. ఓకే. అందుకనే ఆ పరిస్థితి తీసుకురావాలంటే పేరెంట్ ఏం చేయాలంటే ఇంటి దగ్గర ఒక కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్, విద్యార్థి చదవలేకపోతున్నాడు అంటే ఆ చదువుకునే వాతావరణం, మరి ఈ విద్యార్థి ఇంటి దగ్గర ఎక్కువ టైము విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి వినియోగిస్తుండా, వినోదాత్మకంగా సోషల్ మీడియా వాట్సాప్ చూస్తుండా, ట్విట్టర్ చూస్తుండా, యూట్యూబ్ చూస్తుండా, టీవీ ఛానల్స్ చూస్తుండా, టైం ఎలా స్పెండ్ చేస్తుండా అనేది పేరెంట్గా కనీస బాధ్యత అది. ఎస్. కానీ అందరు తల్లిదండ్రులు అలా లేరు, అవేర్నెస్ లేదు, ఆ ఆలోచన లేదు, మేము చెప్తే పిల్లలు వినట్లేదు అనేటువంటి పరిస్థితి అనేక కుటుంబాల నుంచి, అనేక తల్లిదండ్రుల నుంచి వస్తున్న ప్రశ్నే కాదు. ఈరోజు కొంతమంది ఉపాధ్యాయులు కూడా మేము చెప్తే పిల్లలు వినే పరిస్థితి లేదనేటువంటి సందర్భాన్ని, కారణం ఏంటంటే అందరికీ తెలిసిన విషయం, ఎప్పుడూ యాక్టివ్గానే ఉండాలి. మనం నాకు తెలిసినంత వరకు ప్రైమరీ స్కూల్ పిల్లల్ని ఎంగేజ్ చేయడం అనే దానికి టీచర్కి హై ఎనర్జీ కావాలనేమో అనిపిస్తుంది. అక్కడ మల్టీగ్రేడ్ టీచింగ్ ఉంది. అంటే ఇప్పుడు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను అక్కడ ఉంచుతున్నారు విద్యా హక్కు చట్టం ప్రకారం. కాబట్టి ఆ పిల్లలను విద్యాపరంగా ముందుకు తీసుకుపోవడంలో ప్రైమరీ స్కూల్ టీచరు ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి. ఎనర్జీ ఎక్కువ అవసరం అవుతుంది. నిజంగా ఉన్నారు, వాస్తవంగా కూడా ఉన్నారు, ఆ పరిస్థితులు ఉన్నాయి. మనం విజిట్ చేసినప్పుడు చాలా స్కూళ్ళల్లో పిల్లలైతే బేసిక్స్ పరంగా ముందుకైతే వస్తారు. కాకపోతే ప్రధానంగా అటెండెన్స్, పిల్లవాడిని రెగ్యులర్గా స్కూల్కు పంపించాలి అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకు ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే సార్, పిల్లవాడు బడికి రాకపోతే పేరెంట్కు ఫోన్ చేస్తుండ్రు కానీ అట్నుంచి ఆ రెస్పాన్స్ తల్లిదండ్రులు కూడా బాధ్యతగా, అరే ఉపాధ్యాయులు మాతో బాండింగ్ పెట్టుకురు, మా పిల్లవాడి గురించి ఆలోచిస్తారు, కనీస బాధ్యతగా మనం కూడా వాళ్ళకి సమాచారం ఇద్దాము అనేటువంటి ఒక ఆలోచన దృక్పథం అనేది కూడా సమాజంలో పేరెంట్స్లో రావాల్సినటువంటి అవసరం ఉంది సార్. స్కూల్స్ డెవలప్మెంట్లో చాలా అంశాలు ఇన్వాల్వ్ అవుతాయి. సో ముఖ్యంగా కొన్ని స్కూల్స్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న స్కూల్స్ డెవలప్మెంట్ అనేది ప్రూఫ్ ఉంది. సో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న స్కూల్స్ డెవలప్మెంట్ గురించి మీ అభిప్రాయం చెప్తారా సార్? ఓకే. మామూలుగా మనకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ శాల సిద్ధి అని మేము ఇచ్చాం. ఓకే. అంటే జనరల్గా పిల్లలను ఎవాల్యుయేట్ చేస్తాము. టీచర్స్ను ఎవాల్యుయేట్ చేయడానికి టీసార్ ఉంది, స్కూల్ని ఎవాల్యుయేట్ చేయడానికి శాల సిద్ధి అని ఒక ప్రోగ్రామ్. అంటే స్కూల్ డెవలప్మెంట్ యాజ్ ఎ గోల్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ యాజ్ ఎ టూల్, స్కూల్ డెవలప్మెంట్ యాజ్ ఎ గోల్. మన పాఠశాల పనితీరును మనమే సమీక్ష చేసుకొని పాఠశాలను అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి ఏంటి అంటే ఏం రిసోర్సెస్ ఉన్నాయి, అవి సరిపోతాయా లేదా, దాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాం. అట్లనే కమ్యూనిటీ ఎంత ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు. ఎక్కడైతే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందో అక్కడ ఆ స్కూలు ఎక్సెల్ అవుతుంది. ఓకే. నేను నా టెన్యూర్లో గమనించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ ప్రస్తావించలేము, అన్యదా భావించవద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి. మన తుంగతుర్తి మండలంలో ఎంపీపీఎస్ వెంపటి స్కూళ్ళు ప్రస్తావిస్తున్నట్లయితే అక్కడ కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఈ ప్రోగ్రామ్ ఏదైతే బ్యాగ్లెస్ డే అని కావచ్చు, బాలసభ నిర్వహణ కావచ్చు, ఆ రోజు ఖచ్చితంగా కొన్ని ఏదో ఒక పిల్లలకు సంబంధించిన యాక్టివిటీ చేస్తారు. ఆ రోజు పేరెంట్స్ అందరూ అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యి ఒక పండుగ లాగా ఉంటుంది. తర్వాత అక్కడ వాళ్ళు క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్కు ఏ పేరెంట్ అయినా ఎనీ టైం అయినా వచ్చి లాస్ట్ బెంచ్లో కూర్చొని ఆ టీచరు ఆ క్లాసులో ఎలా బోధిస్తున్నాడు అని చెప్పేసి అక్కడ చూసేటువంటి అవకాశం వాళ్ళు వెసులుబాటు అక్కడ ఇవ్వడం జరిగింది. సో పేరెంట్ క్లాస్ రూమ్లో కూర్చోవడం, ఎస్, ఏ టైం ఎనీ టైం చెప్పా పెట్టకుండా వచ్చి డ్యూరింగ్ స్కూల్ అవర్స్లో వచ్చి ఆ సారు వాళ్ళ పాపకు బాబుకు ఆ సంబంధిత సబ్జెక్ట్ టీచర్ ఎలా చెప్తున్నారని ఆ క్లాస్ రూమ్లో కూర్చొని చూడవచ్చు. సో అక్కడ ప్రీ ప్రైమరీ కాన్సెప్ట్ అనేది ఉంది. ఒక పక్క గ్రామాల నుంచి కొంతమంది ఆటోల్లో వెహికల్స్ మీద తల్లిదండ్రులు తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా వాళ్ళు కాంట్రిబ్యూషన్ అనేది అక్కడ ఉంటుంది.
అదేవిధంగా నేను మేలచెరువులో ఒక హేమ్లా తండ, ఒక మారుమూల గ్రామం, ఆ హేమ్లా తండ అనేటువంటి స్కూల్ యానివర్సరీ డేకు అక్కడ ఉన్నటువంటి ఒక రిసోర్స్ పర్సన్ ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ కొన్ని చైర్స్ వేశారు, కానీ కొందరు కూర్చున్నారు, కొందరు నిలబడ్డారు. ఆ స్టేజ్ మీద మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, అనేక మంది పనిచేస్తున్న వాళ్ళు, మాజీలు, వాళ్ళ ఉపన్యాసాలే సుమారు 2 గంటలు కొనసాగిన. అయినా అంత ఓపికగా పేరెంట్స్ విని, ఇది బడి పండుగ, మనందరి పండుగ, పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పి వాళ్ళు ఆ కార్యక్రమానికి అయ్యే ఖర్చు భరించడమే కాకుండా వాళ్ళు ఎంత అటెంటివ్గా కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది చూస్తే పేరెంటల్ సపోర్ట్ వల్ల ఆ స్కూల్ కూడా బాగా అనిపించింది. అట్లా అనేక గ్రామాలు ఉన్నాయి సార్. నూతనకల్లు గ్రామంలో కూడా చాలా చారిత్రాత్మకమైన గ్రామం. అక్కడ రిపబ్లిక్ డే కానీ, ఇండిపెండెన్స్ డే కానీ వాళ్ళు ప్రోత్సాహక బహుమతులు, ఇక్కడ జడ్పిహెచ్ఎస్ సూర్యాపేట కావచ్చు, కోదాడ కావచ్చు, చాలా చోట్ల 10th మెరిట్ వచ్చిన పిల్లలకు ₹1,00,000 పూర్వ విద్యార్థులు కూడా ఫండింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. బడి మీద దృష్టి పెట్టి, బడిని ఆదరించి, బడికి సపోర్ట్ కనుక విలేజర్స్ కనుక ఇస్తే ఇంకా బాధ్యత మరింత పెరుగుతుంది, పిల్లలు కూడా ఇంకా శ్రద్ధ, ఆసక్తి మరింత పెరుగుతుంది అనేటువంటిది అయితే నాకు ఉన్నటువంటి భావన. ఇకపోతే ఎక్కడైతే రిసోర్స్ పర్సన్స్ మన బాగా ఉన్నారో వాళ్ళు మనకు ఈ విద్యా సంవత్సరంలో కొసమెరుపు ఏంటంటే, నేను చెప్పే చివరి మాట ఇది, దీంట్లో మనకు మారం పవిత్ర చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మన గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించడం మన సూర్యాపేట జిల్లాకు దక్కిన గౌరవంగా మనం చెప్పుకోవచ్చు. మన తెలంగాణలో 33 జిల్లాల్లో ఒక్క జిల్లాకు మన రాష్ట్రం తరఫున ఎంపికైందంటే ఆ మేడం యొక్క కృషితో పాటు మన జిల్లా కూడా విద్యాపరంగా కొంచెం ముందుకు పోయింది కాబట్టే మనం ఏదైతే పరాక్లో ఉదయ్, ఆ తర్వాత ఉద్భవ్, ఉన్నతి అని చెప్పి ఏదైతే ఉన్నాయో దాంట్లో మనం అత్యున్నతమైనటువంటి స్థానాల్లో 3rd, 9th ఉండడం, ఇట్లా అనేక పారామీటర్స్లో మేడం గారి వ్యక్తిగత పర్ఫార్మెన్స్తో పాటు విద్యాపరంగా మన జిల్లా ఎమర్జ్ అయినందువల్లనే మన జిల్లా నుంచి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది అనడానికి నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. జిల్లాలోని యావత్ ఉపాధ్యాయ లోకము, మన రిటైర్డ్ ఉపాధ్యాయులు కావచ్చు, తర్వాత విద్యా ప్రేమికులు కావచ్చు, విద్యాభిమానులు కావచ్చు, పనిచేస్తున్న ఉపాధ్యాయులు కావచ్చు, అందరూ కూడా మేడం గారికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చినందుకు సంతోషిస్తున్నారు సార్. అవును సార్, ఆమె చెప్తూ ఉంటారు, విద్యాశాఖ, మన సూర్యాపేట విద్యాశాఖ సపోర్ట్తో ఇంత సాధించగలిగానని అంటూ ఉంటారు మేడం మేము కలిసినప్పుడు. సార్, పేరెంట్ టీచర్ మీటింగ్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి ఒక అంశం. సో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టిన తర్వాత స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్పు ఏమన్నా చూస్తున్నామా సార్ మనం? అంటే ఎక్కడైతే ఇప్పుడు ఉదాహరణకు పేరెంట్ టీచర్ మీటింగ్ అనే అంశాన్ని కొంచెం 1 నిమిషం సేపు పక్కకు పెడితే, ఓకే, ఇప్పుడు రీఓపెనింగ్ డేస్ ఉంటాయి. ఓకే, వేసవి సెలవుల తదనంతరం పాఠశాల రీఓపెనింగ్ అవుతుంది. జూన్ 12న రీఓపెన్ అయినప్పుడు పిల్లలు ఎంతమంది విజిట్స్కి వెళ్ళమన్నారు. మనకి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, డిఓ గారు, మీరందరూ విజిట్స్కి వెళ్ళకండి, ఇక్కడ ఉండొద్దు, డోంట్ స్టే హియర్, గో అండ్ విజిట్ ద స్కూల్స్ అన్నారు. 12 నాడు కొన్ని స్కూల్స్కి వెళ్తే 40-50% అటెండెన్స్ ఉంది. ఓకే, గుడ్. అక్కడ కొంచెం టీచర్స్ బడి బాటలో ఎన్రోల్మెంట్కు ప్రయత్నం చేయడంతో పాటుగా ఇప్పుడున్నటువంటి చదువుకునేటువంటి పిల్లలను కూడా రీఓపెనింగ్ ఉంది, ఖచ్చితంగా రీఓపెనింగ్ డే నాడు రావాలి, ఆ రోజు బుక్స్ ఇస్తామని చెప్పడం వల్ల అది సాధ్యమైంది. అది ఎక్కడైతే కొంచెం తక్కువ ఉన్నదో అక్కడ అటెండెన్స్ 10%, 20% ఉంది. పేరెంట్స్ ఉదాసీనంగా ఉంటారు సహజంగా. అప్పుడే బడి ఇప్పుడే కదా, ఈ రోజే కదా తెరిచింది, అప్పుడే పంపాలన్నా, మంచి రోజు చూసి పంపుదాం, పేరెంట్స్కి ఉంటుంది ఆలోచన. అదే భావన టీచర్స్కి కూడా ఉంటే, సార్ ఇప్పుడే ఎట్లా వస్తారు సార్, వారానికి వస్తారు, 10 రోజులకు వస్తారు అనే ఉపాధ్యాయులను కూడా చూసిన. అది కరెక్ట్ కాదండి. ఎవ్రీ వర్కింగ్ డే ఈజ్
ఇన్స్ట్రక్షనల్ డే విద్యార్థుల కోసం ఉద్దేశించింది. మీరు అంత ఉదాసీనంగా ఉండొద్దు, ఖచ్చితంగా పిల్లల్ని చేయండి. ఎక్కడైతే హెడ్ మాస్టరు, టీచర్సు, పేరెంట్స్ ఒకే మాట, ఒకే ఆలోచనతో ఉన్నారో అక్కడ బడి నిర్వహణ, బడి పనితీరు, పిల్లల పర్ఫార్మెన్స్, టీచర్స్ పర్ఫార్మెన్స్ ఒక విధంగా ఉంటుంది. అలా కొంచెం ఉదాసీనంగా ఉన్న చోట అట్లా కొద్దిగా అటు ఇటు ఉంటుంది సార్. అయితే మా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సక్సెస్ అవ్వాలి అంటే అక్కడ ప్రతి క్లాస్ టీచరు ఇన్వైట్ చేయడానికి 3 మార్గాలు ఉన్నాయి. మన తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్కు మీరు దండోరా వేయించి చెప్పిర్రా, వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చి వాళ్ళని పేరెంట్ టీచర్ మీటింగ్కి ఆహ్వానించిర్రా, ఆహ్వాన పత్రికలు డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చిర్రా అని చెప్పి అక్కడ ర్యాప్ని బట్టి, అక్కడ మెయింటైన్ చేసే రిలేషన్ బట్టి, అక్కడ మ్యూచువల్ ట్రస్ట్ని బట్టి. ఎందుకంటే గ్రామీణ నేపథ్యంలో ఒక్కొక్క సీజన్లో వాళ్ళు తల్లిదండ్రులు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు రోజు సంపాదనతోనే కుటుంబాన్ని గడిపేటువంటి స్థితిగతులు ఉంటాయి. నిన్న నేను పేరెంట్స్ మీటింగ్లో కూడా సార్ నేను ఇప్పుడు పత్తి వేరే సీజన్ కాబట్టి అలా వెళ్తే మాకు 300 అట్లా వస్తాయని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వాళ్ళకి ఇక్కడికి వస్తే కొన్ని మంచి విషయాలతో పాటు మాకు బెనిఫిట్స్ అవుతాయి అనేటువంటి ఒక నమ్మకం, ఫెయిత్ ఉన్న కాడ మాత్రం ఖచ్చితంగా ముఖ్యంగా వాళ్ళ పిల్లవారి గురించి తెలుస్తుంది స్టేటస్. అంటే వాళ్ళ పిల్లవాడు క్లాసులో సహజంగా ఫస్ట్ అనే విషయం తల్లిదండ్రులకు తెలుసు, పిల్లవాడు తెలుసు. వాడు మామూలుగా 60% స్టూడెంట్, కానీ వాళ్ళకు ఒక నమ్మకం, ఒక ఆశ, హోప్ మనం క్రియేట్ చేయాలి. ఒక హెడ్ మాస్టర్గా మీ పిల్లవాడికి 500 మార్కులు దాటితే బాసర్లో సీట్ వస్తుందండి, దానికోసం మీరు కృషి చేయాలి, మేము కృషి చేస్తాం, ఎంతైనా సపోర్ట్ ఇస్తాం అని చెప్తే వాళ్ళు ఏ పీటీఎంకు అయినా మిస్ కాకుండా వస్తారు. అంటే వాళ్ళకు ఒక హోప్, గోలు, మనకు నమ్మకం, ట్రస్ట్ అనేది క్రియేట్ చేయడం వల్ల పీటీఎంలో 100% రాకపోయినా ఒక 40-50% అయినా పేరెంట్స్ అటెండ్ అవ్వడానికైతే అవకాశం ఉంది. దాంట్లో మనం పేరెంట్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ప్రేమపూర్వకంగా ఒక ఎంపతితోని వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని డినై చేయకుండా యాక్సెప్ట్ చేస్తూ, ఉదాహరణకు నిన్న పేరెంట్స్ మీటింగ్లో మా పిల్లలకు రైస్ సరిపోవడం లేదనో, కూర సరిపోవడం లేదనో వచ్చినప్పుడు మరి వాళ్ళ దగ్గర డైరెక్ట్గా అక్కడ తీసుకుపోయి రుచి లేదంటే వాళ్ళతో కలిసి భోజనం చేసినప్పుడు పర్వాలేదు, పిల్లలు చెప్పేది వేరుగా ఉంది, అక్కడ పరిస్థితి వేరుగా ఉంది. కాబట్టి వాళ్ళు కొన్ని స్ప్రెడ్ అయితే రూమర్స్ కానీ ప్రాపగాండా కానీ అయినప్పుడు అవన్నీ మనం ప్రత్యక్షంగా వాటిని చూపించినట్లయితే ఆ విధంగా చేసుకోవచ్చు. పీటీఎం సక్సెస్ అవ్వడానికి ప్రధానంగా హెడ్ మాస్టర్స్, టీచర్స్ పెట్టేటువంటి ఎంచుకున్న మార్గాన్ని బట్టే ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. చాలా నేర్చుకున్నాం ఈ ఇంటర్వ్యూ ద్వారా. మేము కూడా ఇప్పుడు మీరు ఇంకా మీ భవిష్యత్తులో గొప్ప గొప్ప పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటూ సార్ మీరు మాకు ఇంత సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, చూశారుగా ఎమినెంట్ పర్సనాలిటీ దేవర్శెట్టి జనార్దన్ గారు, క్వాలిటీ కోఆర్డినేటర్. ఆయన 24/7 ఈ ఎలా స్కూల్స్ని డెవలప్ చేయాలి, ఎలా టీచర్స్ని, విద్యాశాఖని ఎలా డెవలప్ చేయాలనేది ఎప్పుడు ఆయన మైండ్లో ఉంది అనేది ప్రూవ్ అయింది. సో వారు ఇంకా వారి భవిష్యత్తులో బెస్ట్ పొజిషన్స్ని అలంకరించి ఇంకా కష్టపడుతూ విద్యాశాఖని బాటం నుంచి ఎక్సలెన్స్ వరకు తీసుకెళ్లాలని కోరుకుంటూ దగ్గరకు వచ్చేసి ఇంతటితో ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.